హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. నిన్ననే మరొక పిడుగులాంటి వార్త. సరే 40 రోజులు ఎలాగో భరిద్దాం ఈ లాక్డౌన్ అనుకుంటే మళ్ళీ దాన్ని 50 రోజులు చేశారు. జనం బయటికి చూడడానికి అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ జనంలో మెల్లిమెల్లిగా సైకలాజికల్గా, బయోలాజికల్గా రకరకాల ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ మనం వార్తలు వింటున్నాం. రేప్ కేసులు, వందల సంఖ్యలో రేప్ కేసులు, విత్డ్రాయల్ సిమ్టమ్స్, ఈ ఏదైతే మందు తాగేవాళ్ళు, సిగరెట్ తాగే వాళ్ళకి సంబంధించిన, అలాగే మానసిక సమస్యలతో మనం చూసాం. ఎర్రగడ్డ హాస్పిటల్లో బోర్డు తిప్పేశారు, అవకాశం లేదు వెళ్ళిపోండి అని. ఇట్లాంటి సమస్యలు సరే ఇంకా మనం హార్డ్గా అంటే చెప్పుకుంటే చాలామంది ఫీల్ అవుతారేమో, కానీ 130 కోట్ల మంది భారతీయులు జనాభా ఉన్న మన దేశంలో ఇప్పటి వరకు చనిపోయింది 1000 మంది అనుకుంటా బహుశా. సో ఏ రకంగా చూసుకున్నా ఇది అంటే 1000 మంది చనిపోవాలా అని మీరు అడగొచ్చు. కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇంత తక్కువ సంఖ్యలో మరణాలున్న ఈ దీనికోసం మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాం. మన భారతదేశం యొక్క ప్రగతి కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. మనుషులకు సంబంధించినంత వరకు, పరిశ్రమలకు సంబంధించినంత వరకు, దేశానికి సంబంధించినంత వరకు. సో ఇదంతా మనందరి మైండ్లో మెదులుతున్న ప్రశ్నలే. సరే, దీనికి మరి ఏంటి పరిష్కారం? ఈ లాక్డౌన్ అనేది నిజంగానే ఇంత పెద్ద పరిష్కారమా? మన దేశానికి సంబంధించినంత వరకు మనం చూసుకుందాం. సో ఇలాంటి సందేహాలతో ఉన్న సమయంలో ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా టీవీల్లో మనకు దీనికి సంబంధించిన చర్చల్లో విస్తృతంగా పాల్గొంటున్నవారు డాక్టర్ విజయభాస్కర్ గారు. తను రవి హీలియోస్ హాస్పిటల్ మనకి లోయర్ ట్యాంక్ బండ్లో ఉంటుంది, ఆ హాస్పిటల్ చైర్మన్, అలాగే ఎథిక్స్ కమిటీ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ కమిటీకి చైర్మన్ కూడా తను. సో తనని అడిగి మన సందేహాలు తీర్చుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఏంటి సార్ మా పరిస్థితి? ఏదో మండలం రోజులు అంటే సరే అయ్యప్ప దీక్షలాగా అనుకున్నాం, ఇది కాస్త 50వ రోజు అయిపోతుంది. చాలా చాలా ఇబ్బందిగా ఉంది. మనం అంటే అప్పుడప్పుడన్నా బయటకు వస్తున్నాం, కానీ 130 కోట్ల మందిలో బయటికి రాలేని సిచ్యువేషన్లో ఒంటరిగా ఉండే వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, నడకలేక ఏంటి సార్ ఈ పరిస్థితి? టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారములు, ఆరోగ్య అభినందనలు. ఈరోజు బిఎస్ గారు ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాను. కోవిడ్-19 COV2 అనే వైరస్, అదొక వైరస్ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఉంది. దాని షేప్ కూడా కరోనా షేప్ అని మనం విన్నాం. వాటిని కొన్ని 732 కోట్ల మందిని కనబడని సూక్ష్మజీవి భయపెట్టిస్తుంది. ఈ సూక్ష్మజీవి అనేది జీవం లేనిది. యాక్చువల్లీ ఇట్స్ ఏ జీన్ మెటీరియల్. జీన్ మెటీరియల్ పైన ప్రోటీన్ కవర్ ఉంటుంది, అది కంటికి కనబడదు, కానీ అది చేసే డ్యామేజ్ ఊపిరితిత్తులో కొండంతలు. ముఖ్యంగా ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుందో ఊపిరితిత్తులో, అల్వేలో, అక్కడ టిష్యూ డ్యామేజ్ చేస్తుంది. నోటి ద్వారా, గొంతు ద్వారా, మ్యూకస్ మెంబ్రేన్, హ్యూమన్ సెల్, లంగ్ సెల్ ద్వారా ఎంటర్ అయ్యి లంగ్ యొక్క మెయిన్ టిష్యూ అల్వేలై. ఓకే, ఎలా అయితే ఊపిరితిత్తు మన హ్యూమన్ బాడీకి ఎంత ఇంపార్టెంటో, అలాగే లంగ్ సెల్ లంగ్కి ఇంపార్టెంట్. దాన్ని కబలిస్తుంది. ఒక క్యాన్సర్ లాగా కొన్ని కోట్ల కణాలు తీసుకొచ్చి ఊపిరితిత్తులో ఒక రియాక్షన్, ఒక ఇన్ఫ్లమేషన్ తీసుకొచ్చేసి నీరుని డెవలప్ చేసి ఊపిరితిత్తును బుడగలాగా పెరగకుండా చేసేదే ఫైబ్రోసిస్ అంటాం. దిస్ ఈస్ ద మెయిన్ డ్యామేజ్ అండ్ డెత్ కాజ్ ఫర్ ద డెత్. ఈ మేజర్ డ్యామేజ్ ఆఫ్ ఊపిరితిత్తులను డెత్ని కాజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదివరకు ఎంతోమంది న్యూమోనియాతో చనిపోతున్నారు, ఏఆర్డిఎస్తో చనిపోతున్నారు, క్రోనిక్ లంగ్ డిజీజెస్తో చనిపోతున్నారు, లంగ్ క్యాన్సర్స్తో చనిపోతున్నారు. వాటి ముందట చూస్తే ఇది మనకు చిన్నగా కనబడ్డా కూడా వ్యాప్తి చెందడం అంటే ట్రాన్స్మిషన్, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి లాలాజలం ద్వారా, సలైవ ద్వారా ఈ వ్యాప్తి చెందడం అన్నది ముఖ్యంగా భావించి మనం 5 గుణాలు నేర్చుకోవాలి. 1 క్వారంటైన్ అవ్వడం, 2 హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, 3 శానిటైజర్ వాడుకోవడం, 4 మాస్క్ వేసుకోవడం, 5 తుమ్మిన దగ్గర ఎల్బోలో తుమ్మడం. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పర్సనల్ కేర్ తీసుకోవాలి. ఓకే. సో
ఒక సైడ్ మనం యాంటీవైరల్ ట్రీట్మెంట్ కనుగొంటున్నాము, వ్యాక్సిన్ కనుక్కుంటున్నాము. అది శాస్త్రవేత్తల డ్యూటీ. దాని గురించి మనం కంగారు పడాల్సి, అంటే సామాన్య ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడున్న వ్యాధిలో మ్యాక్సిమం ట్రీట్మెంట్ జరుగుతుంది. గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్లో కూడా 94% వ్యక్తులలో కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తులు ట్రీట్మెంట్ జరిగి ట్రీట్మెంట్ రికవరీ అయ్యి ఇళ్లలోకి వెళ్తున్నారు. అవును. కేవలం మనకు ఇక్కడ ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2% వ్యక్తులే చనిపోతున్నారు. అవును. ఆ 2%లో కాస్త వృద్ధులు, కాస్త ఆల్రెడీ లంగ్ డిజీజ్ ఉన్నోళ్ళు, కాస్త డయాబెటీస్ ఉన్నోళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నోళ్ళు, ఆర్ కీమోథెరపీ, క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకున్న వాళ్ళే చనిపోతున్నారు. ఎవరైతే కొంత యూత్ చనిపోతున్నారో వాళ్ళు వైరస్ లోడ్ మితిమీరిపోయి, అంటే వాళ్ళని వాళ్ళు ఇగ్నోరేట్ చేసుకున్నారు, వాళ్ళని వాళ్ళు పట్టించుకోకుండా ఇన్ని రోజులు ఇళ్లలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఎలాగైతే హెచ్ఐవి వైరస్ లోడ్ 4th గ్రేడ్ పోతుందో అలానే ఈ కోవిడ్ వైరస్ లోడ్ కూడా పెరిగి చనిపోవడం కారణం. ఓకే, ఓకే, రైట్. ఈ మధ్య 2-3 రోజులు, గత వారం రోజుల నుంచి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది, మనకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని అంటున్నారు. ఏంటి హెర్డ్ ఇమ్యూనిటీ? అబ్సల్యూట్లీ 1930 నుంచి హెర్డ్ ఇమ్యూనిటీ అనేది మనం ప్రయత్నం చేశామండి. అది ఎందుకు చేశామంటే అప్పుడు మనకు ఇంత అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ లేవు, ఇంత అడ్వాన్స్డ్ కంపెనీస్ లేవు, రీసెర్చ్ లేదు, R&D డిపార్ట్మెంట్ లేదు, సాఫ్ట్వేర్స్ లేవు, ఎలాంటి పరిస్థితులు లేవు. అప్పుడు మనకు ఇమ్యూనిటీ అంటే బాడీలో ఒక మిలిటరీ సిస్టమ్. ఓకే. ఆ మిలిటరీ సిస్టాన్ని శత్రువు వచ్చి స్టిమ్యులేట్ చేస్తే కానీ మిలిటరీ సిస్టమ్ సైనికులను పంపదు. అవును. అలాగే బాడీలో ఎప్పుడైతే వైరస్ ఎంటర్ అవుతుందో అప్పుడే ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనే ఇమ్యూనిటీ, ఒక మిలిటరీ సిస్టమ్, ఒక సైనికులు లాంటి యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఓకే. ఈ వైరస్ యొక్క యాంటీజెన్స్ ఉంటాయి, శత్రువు ఉంటుంది కదా, ఈ శత్రువుని కౌంటర్ యాక్ట్ చేయడానికి ఈ యాంటీబాడీస్ వెళ్ళి యుద్ధం చేస్తాయి టిష్యూలో. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ వల్లనే మనము ఇన్ని కోట్ల మంది బతికి బయటపడుతున్నాం. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటూ లేకపోతే ఈ పాటికి 130 కోట్లలో ఎక్కువ శాతం చనిపోయే అవకాశం ఉండేది. సో దిస్ ఈజ్ ఇమ్యూనిటీ. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒకప్పుడు ఏ వసతులు లేని కాలంలో నాకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను యాక్టివ్గా నా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటాను. అవును. నేను యూత్, యంగ్ ఆర్ అబోవ్ 6 years, బిలో 60 years, నాకు ఎలాంటి వ్యాధులు లేవు. నాకు ఎలాంటి వ్యాధులు లేనప్పుడు నాకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నా బాడీలో ఇమ్యూనిటీ స్ట్రెంగ్తన్ అవుతుంది, నా మిలిటరీ సిస్టమ్, నా బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది, నాలో యాంటీబాడీస్ సైనికుల్లాగా డెవలప్ అవుతారు. ఓకే. కానీ నా ఎదుటున్న వ్యక్తి మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది, రైట్, మీకు ఇమ్యూనిటీ లేదు. అవును. అలాంటప్పుడు మీకు ఇవ్వడానికి మందులు లేవు, మీకు ఇవ్వడానికి వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు నాకు ఉన్న దారి ఒక దారి, నా ఇన్ఫెక్షన్ నీకు ఇవ్వడమే. ఓకే, అర్థం. నా ఇన్ఫెక్షన్ని మీకు ఇవ్వడమే. అవును. నేను మీ దగ్గరికి వచ్చి మీకు ఇన్ఫెక్షన్ ఇవ్వడమే. ఇన్ఫెక్షన్ ఇచ్చినప్పుడు మీ బాడీలో మీ ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేసిన తర్వాత బూస్ట్ అయ్యి అది అవి యాంటీబాడీస్ డెవలప్ చేస్తాయి, అంటే సైనికులను డెవలప్ చేస్తాయి. ఈ వైరస్ని ప్రతిఘటించడానికి ఆ సైనికులు యాంటీబాడీస్ లాగా డెవలప్ అయ్యి కౌంటర్ యాక్ట్ అయ్యి వైరస్ని నాశనం చేస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ కమ్యూనిటీ ఇమ్యూనిటీ. ఒకవేళ నాకు అంత శక్తి లేదనుకోండి, నా ఇమ్యూనిటీ పని చేయట్లేదు, ఎస్, అప్పుడు అందుకనే కేస్ సెలెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. మేము అనుకునేది, శాస్త్రవేత్తలు అనుకునేది అబోవ్ 6 years, బిలో 60 years ఇమ్యూనిటీ సఫిషియెంట్గా ఉంటుందని ఎక్కువ పర్సంటేజ్లో మనం అనుకుంటాం. ఓకే. కేవలం యంగ్ డయాబెటిక్స్, యంగ్ హైపర్ టెన్షన్స్, యంగ్ క్యాన్సర్ పీపుల్, ఓకే, ఆర్ ఎనీ అదర్ హెచ్ఐవి పాజిటివ్ కేసులు, ట్యూబర్కులోసిస్, ఇట్లాంటి వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళను దూరం పెట్టడం, బిలో 6 years, అబోవ్ 60 years వాళ్ళని దూరం పెట్టడం. అసలు హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఎందుకు వచ్చిందంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఇప్పుడు 50 రోజుల తర్వాత మనం ఏం చూసాము, కొండందవి ఎలకను పట్టినట్టుగా చనిపోయింది. 130 కోట్లలో చనిపోయింది 1000 మంది. ఆ 1000 మంది చనిపోవాలని అనుకోవట్లేదు, కానీ
130 కోట్లు 1000 మంది చనిపోతే నష్టం మాత్రం కొన్ని లక్షల కోట్లు వచ్చేసి ఎస్ రేపు ఈ ఆర్థిక పరిస్థితి ఇంత కుదేలైతే ఆకలి చావులు ఎక్కువ చచ్చే అవకాశం ఉంటుంది. అవునండి అవును ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఫెసిలిటీస్ లేక గవర్నమెంట్ ఖర్చు పెట్టలేక ఎంతోమంది వేరే వ్యాధులతో చనిపోయే అవకాశం ఉంటుంది. అవును సంస్థలు కుదేలైపోతాయి, మనుషులు మానసికంగా దెబ్బతిని సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది బెటరా ఇది బెటరా? సో రెక్కాడితే డొక్కాడని ప్రజలకి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు వాళ్ళ సంస్థలు నడిచే విధంగా ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనే సిస్టాన్ని ఎంతో కాలం క్రితం ఇది ప్రయత్నం చేశారు. కానీ ఇలాగే ప్రయత్నం చేసి అమెరికాలో ఫెయిల్ అయ్యారు కదా. అమెరికా కాదు, స్వీడన్, యూరోప్లో చిన్న కంట్రీస్లో ఫెయిల్ అయ్యారు. న్యూయార్క్లో కూడా ఫెయిల్ అయింది. న్యూయార్క్ హర్డ్ ఇమ్యూనిటీ చేయలేదు. న్యూయార్క్ స్టేటస్ వేరు. న్యూయార్క్ గురించి మాట్లాడాలనుకుంటే మళ్ళీ మాట్లాడదాం. రైట్. సో హర్డ్ ఇమ్యూనిటీ అనేది యూరోప్లో ఒక చిన్న కంట్రీలో చేశారు, ఓకే, ఫెయిల్ అయ్యారు. అవును. అందులో ఎక్కువ శాతం ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు. అక్కడ ఓల్డ్ ఏజ్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, యూత్ కమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఒకటి. రెండోది, వాళ్ళు అసెస్ చేసుకునే లోపలనే కోమార్బిడ్ డిజీజెస్ ఎక్కువ ఉన్న వ్యక్తులకు సోకింది. కోమార్బిడ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక 8-10 రోగాలు, వాళ్ళని దూరం పెట్టడం, పెద్దవాళ్ళని దూరం పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఈ హర్డ్ ఇమ్యూనిటీ అంటే నీ పని నువ్వు చేసుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళకి ఇన్ఫెక్షన్ ద్వారా ఇమ్యూనిటీ పెంచి వాళ్ళని వైరస్ని నాశనం చేసే విధంగా తనను తాను కాపాడుకోవాలని చెప్పేసే టెక్నిక్ హర్డ్ ఇమ్యూనిటీ. ఇది వృత్తిపరంగా నువ్వు పని చేసుకుంటూ వైద్యపరంగా కూడా నిన్ను నువ్వు కాపాడుకో. ఎందుకు అంటే మనకు 2 విధాలుగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఒకటేమో ఇన్ఫెక్షన్ సోకితే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, రెండోది వ్యాక్సిన్ ఇస్తే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో మనకు వ్యాక్సిన్ అవైలబుల్ లేదు, డ్రగ్స్ అవైలబుల్ లేవు. ఇప్పుడు మనకున్నదల్లా హర్డ్ ఇమ్యూనిటీ. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. బట్ ఈ 130 కోట్ల జనాభాలో ఒకప్పుడు తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ప్రయత్నం చేసి ఉండొచ్చు, అప్పుడు ఫెసిలిటీస్ లేవు కానీ బయట ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ కాలంలో ఇంత టెక్నాలజీ ఉండి, ఇన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉండి, ఏ గవర్నమెంట్ ప్రతినిధులకు కూడా అంత ధైర్యం లేదు హెర్డ్ ఇమ్యూనిటీ పెట్టడానికి. అక్కడ ఏమైనా చావులు పెరిగితే ఆ చీఫ్ మినిస్టర్లకు, ప్రైమ్ మినిస్టర్కు రెస్పాన్సిబిలిటీ అవుద్దని భయంతో ఇంకా వాళ్ళు కింద మీద పడుతున్నారు. కానీ ఇండైరెక్ట్గా ఎప్పుడైతే రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్ అన్నారో, ఆల్మోస్ట్ నీకు రెడ్ జోన్ ఒక్కటి కంటైన్మెంట్ చేసి మిగతా 2 జోన్లను హర్డ్ ఇమ్యూనిటీకి పంపిస్తున్నారు. ఇండైరెక్ట్లీ వాళ్ళు చెప్పట్లేదు, కానీ ఇండైరెక్ట్గా ఎప్పుడైతే రెడ్ జోన్ని కంటైన్ చేసి బయటికి రానివ్వకుండా చేస్తున్నారో 2 జోన్స్ని రిలాక్స్ అవుతున్నారు, 2 జోన్స్ని బయటికి పంపిస్తున్నారు. అంటే హర్డ్ ఇమ్యూనిటీ పోతున్నట్టే. కానీ ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే దానిలో పేషెంట్లు ఉండే అవకాశం ఉంటుంది కదా, వ్యాపించే ఛాన్స్ ఉంటుంది కదా, అందులోనే ఎక్కువ ఉంటారు. మరి ఎట్లా? అందులో క్యారియర్స్ అని అంటారు, అంటే ఏసిమ్టమాటిక్, అంటే లక్షణాలు లేని కోవిడ్ పాజిటివ్ పీపుల్ ఉంటారు. కానీ అదృష్టం కొద్ది వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి లక్షణాలు బయటికి రానివ్వట్లే వైరస్. ఆ వైరస్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ బయటికి రానివ్వట్లే. ఓకే. సో అక్కడ గ్రేడ్ 1 వాళ్ళు, రెడ్ జోన్ లాస్ట్ జోన్ వాళ్ళు, గ్రేడ్ 1 వాళ్ళు ఆల్మోస్ట్ అట్లే వైరస్ వాళ్ళ దాంట్లో వ్యాప్తి ఉంటుంది. అవును. కానీ మనకు కోవిడ్ మేనరిజమ్స్ నేర్పించారు. మనకు ఈ 50 రోజుల్లో కోవిడ్ మేనరిజమ్స్ అంటే మాస్క్ కట్టుకోవడం, చేతులు శుభ్రంగా పెట్టుకోవడం, కడుక్కోవడం, దగ్గి తుమ్మిన జాగ్రత్త, ఈ మేనరిజమ్స్ ఏవి ఉన్నాయో వాటిని తప్పకుండా జాగ్రత్త పాటిస్తే మనకు ఈ జోన్లో ఉన్న పాజిటివ్ పేషెంట్స్ని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ. రెండోది, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కూడా మీకు ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది, మళ్ళీ హర్డ్ ఇమ్యూనిటీలోకి పోతాం. అట్లా మనని మనం కాపాడుకోగలుగుతాం. ఇది ఏంటంటే దాన్ని సైమల్టేనియస్ రిలాక్సేషన్ అంటాం. ఇది ప్రయత్నం, ట్రయల్స్ చేస్తున్నారు. హర్డ్ ఇమ్యూనిటీని ఇండైరెక్ట్గా ట్రయల్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం రిలీజ్ చేయకుండా, మొత్తం రిలీజ్ చేసి హర్డ్ ఇమ్యూనిటీ జనాలు ఎక్కువ చనిపోయారు అనుకో, అప్పుడు గవర్నమెంట్ మీద బాధ్యత వస్తుంది కదా. అలా అని కాకుండా గ్రీన్ జోన్ వాళ్ళని లిబరల్గా పంపిస్తారు. అక్కడ ఆటోమేటిక్గా హర్డ్ ఇమ్యూనిటీ పాటిస్తారు. హర్డ్ ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, పోతుంది, ప్రాసెస్లో పోతుంది. మెల్లగా ఆరెంజ్ జోన్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు, ట్రయల్స్ చేస్తారు. 10 రోజులు 15 రోజులు ఎట్లుంది, ఏమైనా ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుందా, పెరగకపోతే
సక్సెస్ అవుతున్నారనే ధ్యేయంతో పోతారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ వైరస్, ఈ గవర్నమెంటు ఈ క్షణాన ఏం జరుగుతుంది అని చెప్పగలుగుతాం, కానీ నెక్స్ట్ క్షణాన ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎంత శాస్త్రవేత్త అయినా, ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఇప్పుడు కంప్యూటర్లో వచ్చే వైరసే కంప్యూటర్ని మొత్తం నాశనం చేస్తే అది బయటపడేయాల్సి వస్తుంది. అంతే కదా. సో అలాగా మన ఒంటికి ఇన్ని లక్షల కోట్ల జీవులకు ఇలాంటి వైరస్ ఏ క్షణాన ఎలా మారుతుందో తెలియదు. ఇప్పటి వరకు 34 రకాలుగా రూపాంతరం చెందుతుంది ఇది ఈ వైరస్ కూడా ఎలా తయారైందంటే, మేము ఎన్ని రకాలుగా H1N1 వైరస్ అని, జీకా వైరస్ అని ఎన్నో రూపాలుగా వచ్చినా మమ్మల్ని చంపేస్తున్నారు వ్యాక్సిన్ పెట్టి, ఈసారి మిమ్మల్ని వదలను, మేము ఇంకో రూపంలో వచ్చి విరులెంట్గా మిమ్మల్ని చంపేస్తామనే శత్రుత్వంతో వైరస్ కూడా వస్తుంది. అంటే మానవాళికి కూడా ఇది ఒక ఛాలెంజింగ్ అలాగా తయారైంది, చాలా పెద్ద. సో ఇది ఇప్పుడు శత్రువు ఎలా వస్తాడు, ఫస్ట్ ఒక ఆయుధం పంపిస్తాడు, చనిపోతే ఇంకొక ఆయుధం, దాని తర్వాత ఇంకో పెద్ద ఆయుధం. అలాగే కోవిడ్ వైరస్ అనేది వచ్చినప్పుడు వుహాన్లో అది ఇప్పటికీ 34 రకాల ఆయుధాలతోటి ముందటికి వస్తుంది మనుషుల్ని చంపేయడానికి. ఇప్పుడు న్యూయార్క్ సిటీ ఉంది, వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ సిటీ. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెడికల్ ఫెసిలిటీసు వరల్డ్లో టాప్ అనుకున్నాం. అసలు ఏం జరిగింది? ఆ వైరస్ వుహాన్లో వచ్చినప్పుడు డిసెంబర్ 31 నాడు ట్రంప్ను మిగతా కంట్రీస్ యొక్క శాస్త్రజ్ఞులు ఏమనుకున్నారంటే, ఈ వైరస్ ఎండమిక్ అనుకున్నారు. అంటే ఒక ఏరియాకు లిమిట్ ఉన్న వైరసే, ఇది వుహాన్ దాటి బయటికి రాదు, ఇది చైనా దాటి బయటికి రాదు, మనమేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఇండియాలో మలేరియా లాగా, సో మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం లిబరల్గా ఉన్నారు. ఈ లోపల చైనీస్ ఏం చేశారు, వాళ్ళు భయపడ్డారు. చైనీస్ ప్రపంచంలో అంతటా ఉన్నారు, మన ఇండియాలో తప్ప. వాళ్ళు ఉద్యోగపరంగా ఉన్నారు, చైనా బజార్సు, హోటల్స్, రెస్టారెంట్, బిజినెస్ పరంగా ఉన్నారు, టూరిస్ట్ పరంగా ఉన్నారు. మన అదృష్టం ఏంటంటే చైనీస్లు మనకు రారు. సార్ మన పక్కనే ఉంటారు కదా చాలా అయినా మన ఇండియాకి వచ్చింది తక్కువేగా. అది ఎందుకు రారు అని అంటే బిజినెస్ పరంగా ఆలోచిస్తారు, జాబ్స్ పరంగా. ఇప్పుడు యుఎస్ పోతే డాలర్స్ వస్తాయి, ఇక్కడికి వస్తే ఏమొస్తుంది, వాడు మైనస్లో పోతాడు. సో యుఎస్ పోతే వాడికి బిజినెస్ ఉంది. చైనీస్ రెస్టారెంట్స్ చీప్ అండ్ బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ అమెరికా. నేను లాస్ట్ టైం అమెరికా పోయినప్పుడు చైనా రెస్టారెంట్ పోతే బయట $10 దొరికేది, అక్కడ $1 దొరుకుతుంది. ఇంత రైస్, బకెట్ అంత చికెన్ మీకు $2 to $2.5 దొరుకుతుంది చైనీస్ రెస్టారెంట్ అమెరికాలో. అదే మీరు వేరే రెస్టారెంట్ పోతే $10 నుంచి $20. దోశ కొనాలంటే $12 అండి అమెరికాలో. దోశ కొనాలంటే $12, $2.5 నీకు బకెట్ ఆఫ్ చికెన్ వస్తుంది. సో ఇమాజిన్, అంటే అంత కాస్ట్తో చైనీస్ అది వస్తువుల పరంగా వాళ్ళు సూది నుంచి శాటిలైట్స్ వరకు తయారు చేస్తున్నారు. దాని పరంగా, టూరిస్ట్ పరంగా యూరోప్ కంట్రీస్, అమెరికా బాగా ప్రయాణం చేస్తారు. ఈ 3 కారణాల్లో ఆ జనవరి మంత్లో ఎక్కువ శాతం, దాదాపుగా 40 లక్షల మంది ఇటలీ, స్పెయిన్ అండ్ యుఎస్ఏ, అండ్ దట్టు యుఎస్ఏలో న్యూయార్క్ సిటీకి వెళ్ళారు. అప్పుడు ఈ ట్రంప్ అరికట్టలేకపోయాడు. మన అదృష్టం కోసం చైనీసులు రాలేదు, మనకు వచ్చింది ఎన్ఆర్ఐస్. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే మర్కాజ్ పేరు మీద కొంతమంది ఫారినర్స్ మన దగ్గర రావడం, అది మేజర్ ఎఫెక్ట్ పడింది. సో న్యూయార్క్ మనకు డిఫరెన్స్ అక్కడ ఒకటి. రెండోది ఇంట్రూడర్స్ మన దగ్గర తక్కువ, వాళ్ళ దగ్గర ఎక్కువ. రెండోది టెంపరేచర్, మన టెంపరేచర్ కొంచెం సానుకూలంగా, 100% ఇది కరెక్ట్ ఆన్సర్ కాకుండా కొంత సానుకూలంగా. మూడోది మన చేతులకు 10 టీకాలు ఉంటాయి, అవే మనల్ని కాపాడుతుంది. ఈ టీకాలే వ్యాక్సిన్లు. ఈ వ్యాక్సిన్లే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుద్ది. మన చిన్నప్పుడు వేసుకున్న టీకాలు మనల్ని ఇప్పుడు కూడా కాపాడుతున్నాయి. మనము ఇన్ఫ్లుయెన్జా కోసము, ఫ్లూ కోసము, H1N1 కోసము ఎన్నో వ్యాక్సిన్లు ఇప్పటికీ పిల్లలకి వేస్తున్నాం. ఇప్పుడు మనం అమెరికా పోవాలంటే ఈ వ్యాక్సిన్లన్నీ వేసుకొని పోవాల్సిందే. అట్లాంటి జాగ్రత్తలు అమెరికా కూడా కోరుతుంది, ఎందుకంటే మీ ఇన్ఫెక్షన్ మాకు రావద్దు అని. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ అమెరికా పోవాలనుకుంటే వాడు నేషనల్ ఇమ్యూనిటీ సెంటర్ నారాయణగూడలో పోయి వాడు అన్ని టీకాలు వేసుకొని సర్టిఫికేట్ తీసుకుంటేనే అమెరికా పోగలుగుతాడు. ఎందుకంటే వాడేమనుకుంటాడు, మన దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ వాడు అక్కడ తీసుకురావద్దని. సో ఇట్లాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీలో ఉంది. ఇవన్నీ లాక్డౌన్, ఇవన్నీ కారణాల వల్ల మన దగ్గర చావులు తక్కువ ఉన్నాయి, మన అదృష్టం. రైట్ సార్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫేస్బుక్లో, ట్విట్టర్లో మీరు చూస్తే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా తిరగచ్చు, మీరు అంత అయిపోయింది, మనకు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీ పనులు చేసుకోండి అని
కొందరు సీనియర్ జర్నలిస్టులు కొందరు వీళ్ళందరూ పోస్టులు పెడుతున్నారు. చీఫ్ మినిస్టర్లు అంటున్నారు, ఏంటిది? చీఫ్ మినిస్టర్ అంటున్నాడు కదా, ఇది కరెక్టా? మనం దాంతో బతికే వాళ్ళం, మనం ఉండేవాళ్ళం, కంగారు పడొద్దని. అబ్సల్యూట్లీ లైట్గా తీసుకోవద్దు, భయపడొద్దండి. ఇది వైరస్ అనేది రూపాంతరాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే. దీనికి ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి. రెమ్డెసివిర్ అనే ఒక మందు ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉంది. గాంధీలో కూడా రుటనావిర్ అని లూపినావిర్ అని 2 డ్రగ్స్ తోటి దాదాపుగా 360 మంది పేషెంట్లు రికవర్ అయ్యారు ఇప్పటి వరకు. సో ఒకందుకు కోవిడ్ మనకు పాఠాలు నేర్పించింది. ఓకే. మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరు మీద కొన్ని 100 కోట్లు ఖర్చు చేశాడు. మన దగ్గర నుంచి 0.5% ట్యాక్స్ కలెక్ట్ చేశాడు ఇన్ ద నేమ్ ఆఫ్ స్వచ్ఛ భారత్. బట్ ఎవరైనా పాటించారా? తక్కువ పాటించారు. కానీ కోవిడ్ ఎంత పాఠాలు నేర్పించిందండి మనల్ని? ₹1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో వ్యక్తిని ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా దగ్గిన తుమ్మిన జాగ్రత్త పడు, ఎన్నో లక్షణాలు, మంచి లక్షణాలు నేర్పించింది. ఫస్ట్ ఇది పాటించాలి. మనకు ఎన్నో వైరస్లు గాలితో సోకి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అదృష్టం కొద్దీ ఇది గాలితో సోకే వైరస్ కాదు. అందుకే ఇది ప్యూర్గా లాలాజలం, సలైవ మీ చేతుల మీద పడ్డా, మీ నోటి మీద పడితే ఆ వైరస్ కూడా మీ ఫేస్ మీద పడితే అటాక్ చేయదు. ఓకే. అది మీ లాలాజలంలో పోతే, మీ ముక్కులో ఉండే ద్రవంలో కలుస్తే, మీ కంటిలో ఉండే ద్రవంలో కలిసినప్పుడే ఆ వైరస్ లోపలికి ట్రాన్స్మిట్ అవుతుంది. మీ స్కిన్ మీద ఉన్నా, మీ ఫేస్ మీద ఉన్నా కూడా ఆ వైరస్ మీకు సోకదు. ఖచ్చితంగా చెప్తున్నా. అన్లెస్ అంటులు ఇట్టిట్లు అనుకొని నోట్లో ఎల్లు పెట్టుకున్నా, ముక్కులో ఎల్లు పెట్టుకున్నా, కంటిన్యూ రుద్దుతే కానీ ఈ వైరస్లు ద్రవాల్లోకి పోతే కానీ అవి ఎఫెక్ట్ కావు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన 3 వాట్లలో ఈ ముక్కును, ఈ కంటి నుంచి ఈ ముక్కులకి చిన్న నాళాలు ఉంటాయి, లాక్రిమల్ డక్ట్స్ అని అంటాం. సో ఈ కంటి ద్రవంలో వైరస్ సోకినప్పుడు ఈ 2 డ్రగ్స్ ఇలా ముక్కులోకి వస్తాయి. ఈ ముక్కులో నుంచి గొంతుకు పోతాయి, గొంతు నుంచి ఊపిరితిత్తులో పోతాయి. ఎప్పుడైతే మన సిక్రీషన్స్ కళ్ళల్లో, ముక్కులో సిక్రీషన్స్, నోట్లో సిక్రీషన్స్ వైరస్ చేరినప్పుడే వైరస్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ వైరస్ సోకకుండా చేయాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ మేనరిజమ్స్ మీరు జాగ్రత్త పడితే మీకు ఏమీ కాదు. ఓకే సార్. వచ్చినా కూడా ఇందులో 94% వరకు రికవర్ అవుతారు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి. ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఆ 3-4% 6% వాళ్ళల్లో కోమార్బిడ్ డిజీజ్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు కానీ, డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్, వీళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. లైట్గా తీసుకోకండి, యథావిధిగా మీ పని చేసుకోండి. సీరియస్గా ఉన్న పేషెంట్స్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్, పెద్ద ఏజ్ వాళ్ళు, బిలో 6 years పిల్లల్ని కాపాడుకోండి. మీ వృత్తిపరంగా పనిచేస్తూ ఈ మేనరిజమ్స్ చేసుకోండి, మీకు ఎలాంటి విపత్తు ఉండదు. సో దిస్ ఈజ్ వాట్. బట్ అన్నెసర్లీ వేడి నీళ్ళు కొట్టుకోండి, మన ఆయిల్ పుల్లింగ్ చేయండి, వేడి నీళ్ళు తాగండి, లేకపోతే ఏదో మిరియాలు తాగండి, ఇవన్నీ వేస్ట్ మాటలండి. దేంతో వైరస్ చావదు. వైరస్ అనేది సూక్ష్మజీవి. వైరస్ లాలాజలం నుంచి టిష్యూని వితిన్ సెకండ్స్లో అటాక్ చేస్తుంది. మీరు ఈ పద్ధతులని ఎవరో చెప్పారు, హెయిర్ బ్లోవర్ తీసుకొని నోట్లో కొట్టుకోమన్నాడు, దాంతో సస్తారు, మ్యూకస్ మెంబ్రేన్ కాలిపోయి సస్తారండి. అలాంటి తప్పులు చేయొద్దండి దయచేసి. ఈ ఆయిల్ పుల్లింగ్ అంటారు, ఆయిల్ పుల్లింగ్ వైరస్ అనేది ప్రోటీన్. అతను అన్నం మీద అప్పుడు ఆవిరి పట్టండి నోట్లోకి. అబ్సల్యూట్లీ ఆవిరి పట్టడం అనేది నెబులేషన్ అంటాం. దట్స్ నాట్ ఏ నెబులేషన్లో మేము అప్పుడప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చేసి వైరస్ను చంపేస్తాము, అప్పుడప్పుడు దానికి సంబంధించిన మ్యూసిన్ లాంటి లిక్విడ్స్ ఇచ్చేసి నోట్లో ఉండే న్యూమోనియాని తక్కువ చేస్తాం, లంగ్లో ఉండే న్యూమోనియాని తక్కువ చేస్తాం. అది ఆవిరి అనేది ఈ ఆవిరి కాదండి, దాన్ని నెబులేషన్ ఆవిరి అంటాం. విత్ ఆక్సిజన్ మిక్స్డ్ మేము పొగను వదులుతాము. అది ప్రెషర్గా ఏం చేస్తుంది అంటే న్యూమోనా కానీ, ఏదైనా లంగ్లో కానీ ఫ్లమ్ వచ్చినా కానీ ఏదైనా ఉంటే అది కరిగించేసి బయటికి కొట్టేస్తుంది అనమాట. సో దానికోసం మనం ఆవిరి పట్టమంటాం. కానీ ఈ వేడి నీళ్ళు ఇవన్నీ చాలా డేంజర్ అండి, అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. రైట్. ఈ మధ్య ఒకటి విన్నాను సార్,
పేషెంట్ యొక్క రక్తం తీసుకొని అతని బ్లడ్ను ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పేషెంట్కి ఎక్కిస్తే Yes. అంటే క్యూర్ అయిన వాళ్ళ బ్లడ్ ఎక్కిస్తే తగ్గిపోతుంది, ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్స అదే అని ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఇప్పటిది కాదు, ఇది ప్లాస్మా థెరపీ అండి. ప్లాస్మా థెరపీ అంటే ఇది ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం వజ్రాన్ని వజ్రంతో ఎలా కోస్తామో, ఓకే వజ్రంని వజ్రంతో కోస్తాం. ఓకే పాము కాటు అయిన వ్యక్తికి పాము యొక్క విషం నుంచి మనం యాంటీబాడీస్ తీస్తాం. ఓకే పాము యొక్క విషంతో యాంటీబాడీస్ తీసి పాము కాటైన వ్యక్తికి ఎక్కించి బతికిస్తాం. దిస్ ఈస్ ద డ్రగ్, దిస్ ఈస్ ద యాంటీడోట్. ఓకే సో అలానే ఈ కోవిడ్ పాజిటివ్ అయిన వ్యక్తి కొన్నాళ్ళు ట్రీట్మెంట్ అయిన తర్వాత, రికవర్ అయిన తర్వాత, కోవిడ్ నెగిటివ్ అయిన తర్వాత సీరియస్గా 3 సార్లు ఆ వ్యక్తికి రక్త పరీక్షలు చేసి 3 సార్లు నెగిటివ్ అయిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి క్వారంటైన్ 14 రోజులు పెట్టి 14 రోజుల తర్వాత ఆ వ్యక్తికి మొత్తం కౌన్సిలింగ్ చేయాలి. ఓకే వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. బాబు, నీ రక్తంలో ఒక 200 ml తీసుకొని ఆ రక్తాన్ని ఒక 2 కోవిడ్ పాజిటివ్ పేషెంట్లను బతికే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అని కౌన్సిలింగ్ చేసి దానివల్ల మీకు ఎలాంటి రిస్క్ లేదని చెప్పి ఆయన కన్సెంట్ ఇచ్చిన తర్వాత మనం 200 ml బ్లడ్ తీసుకుంటాం. దాన్ని బ్లడ్ బ్యాంక్లో ప్లాస్మా పెరసిస్ అనే ప్రాసెస్ ఉంటుంది, దాన్నే కాంపోనెంట్స్ అంటాం. బ్లడ్ బ్యాంక్లో ఏం చేస్తామంటే రక్తంలో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లాస్మా సెల్స్, అంటే ఈ ప్లాస్మా అనేది ఏంటంటే లైటిష్ ఎల్లో కలర్లో ఉంటుందండి. ఓకే ఆ లైటిష్ ఎల్లో కలర్ లిక్విడ్ మనం ఏం చేస్తామంటే బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాం, అంటే తిప్పుతాం. బాగా తిప్పినప్పుడు అందులో ఉండే ఈ ప్లాస్మా అంతా పైకి వచ్చేస్తుంది. సార్ ఆర్బీసీ వెయిట్ ఉన్న కాంపోనెంట్స్ అన్ని కిందికి పోతాయి. ఓకే ఆ ప్లాస్మాని తీసుకొని దాన్ని ప్లేట్లెట్ రిచ్ కూడా అంటాము, లేకపోతే ప్లాస్మా రిచ్ కాంపోనెంట్స్ అంటాము. ఓకే వాటిని కేవలం ఐసీయూలో సీరియస్గా ఉన్న కోవిడ్ పాజిటివ్ పేషెంట్కే ఇవ్వాలి. ఓకే అందరికీ ప్రతి కోవిడ్ పేషెంట్కి ఇవ్వకూడదు. దానిలో రిచ్ యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే సో ఈ డ్రగ్ మనం ఐసీయూ పేషెంట్కు ఇస్తే ప్రపంచంలో రికవర్ అయిన కేసులు చాలా ఉన్నాయి. అవునా? చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు యుఎస్లో కానీ యూరోప్లో కానీ సక్సెస్ఫుల్గా అయినారు. ఈవెన్ చైనాలో అయినారు, క్యూబాలో అయినారు. సక్సెస్ రేట్ ఉంది కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఐసీఎంఆర్ త్రూ కేవలం హ్యూమన్ ట్రయల్స్ చేయమన్నది. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వద్దని అనలే, ఇవ్వద్దు అన్నది, ఇవ్వద్దు అన్నది. ఓన్లీ ఎక్కడైతే హాస్పిటల్స్ రీసెర్చ్ చేస్తున్నారో అక్కడ, ఎక్కడైతే సీరియస్ పేషెంట్స్ ఉన్నాడో అక్కడ ఇది క్లినికల్ ట్రయల్స్ కింద ఆ సీరియస్ పేషెంట్లకు ఇవ్వండి. ఓకే ఇది ఎవరు పడితే వారు ప్రాక్టీస్ చేయొద్దు అని ఐసీఎంఆర్ అంది చెప్పింది. ఓకే సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన సక్సెస్ ఆల్రెడీ ఢిల్లీలో 2 సక్సెస్ కేసెస్ అయినాయి ఓకే కాబట్టి ఐసీఎంఆర్ ఆల్ ఓవర్ ఇండియా హాస్పిటల్లో అప్రూవల్ ఇచ్చింది. సో ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఓకే సో దట్ ఈస్ వాట్ ప్లాస్మా థెరపీ. కోవిడ్ లక్షణాలు ఏమన్నా మారినాయా? అవే లక్షణాలు? అబ్సల్యూట్లీ వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్ ఈ మధ్య కాలంలో తలనొప్పి ఒకటి చేరిందండి. ఓ ఇదివరకున్న జలుబు, దగ్గు, జ్వరము, ఆయాసము ఇవన్నీ గ్రేడ్ 1, 2, 3, 4 వచ్చాయి. అవును. ఇప్పుడు కొత్తగా కండరాల నొప్పి, ఓకే భుజాల నొప్పి, తలనొప్పి, తలనొప్పితో పాటు ఒళ్ళంతా బిగుసుకుపోయినట్టు, చలి జ్వరం రావడం, అంటే టిపికల్ ఫ్లూ సిమ్టమ్స్ కొన్ని ఎక్కువైనాయి. టిపికల్ ఫ్లూ సిమ్టమ్స్ కొన్ని అడిషన్ చేశారు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇదివరకు చిన్నపిల్లలకు ఫ్లూ సిమ్టమ్స్ వచ్చినా మనలాంటి వాళ్ళకు ఫ్లూ జ్వరాలు వచ్చినా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి అంతే. కానీ అదే అంటున్నారు, రోజొక పాఠం మనం నేర్చుకుంటున్నాం. December 31 వుహాన్లో వచ్చినప్పుడు 4 సిమ్టమ్స్ అన్నారు, ఇప్పుడు 10 సిమ్టమ్స్ అంటున్నారు. అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్కటి అడిషన్ అయిపోతుంది. ఒక కొత్త వ్యక్తితో ఇంకొక లక్షణం అడిషన్ అవుతుంది. బట్ ఇవన్నీ ఫ్లూ సిమ్టమ్స్. కోవిడ్ కని సపరేట్ సిమ్టమ్ అని అనకూడదు, ఎందుకంటే ఇవన్నీ ఫ్లూలో ఉండే సిమ్టమ్సే. దీనికి కూడా కొన్ని రోజులు ఇదన్నారు, కొన్ని రోజులు ఇదన్నారు, రేపు ఏమంటారో మనకు తెలియదు. సార్ ఒక డౌట్, ఇప్పుడు కొన్ని వందల మంది రోడ్ల మీద పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అందరూ తిరుగుతున్నారు. వీళ్ళకి ఎవరికి ఏ టెస్టులు జరగల. కొన్నిసార్లు సైలెంట్గా ఉంటున్నాయి
కోవిడ్ లక్షణాలు క్యారియర్స్ అంటారు వాటిని, క్యారియర్స్. తెలియట్లేదు. అబ్సల్యూట్లీ రైట్. వీళ్ళందరినీ అలా బయటకు వదిలేశారు. అవును, అట్లీస్ట్ టెస్ట్ చేసి అయినా వదిలితే బాగుండేదేమో. అబ్సల్యూట్లీ రైట్. మీరు అన్నది ఇట్స్ $100 క్వశ్చన్. ఇది గవర్నమెంట్కు రోజు ఆపోజిషన్ వాళ్ళు అంటున్నారు, వ్యక్తులు అంటున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. కానీ ఐసీఎంఆర్ ఒక ప్రోటోకాల్స్ పంపించింది. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండి. ఇది గవర్నింగ్ బాడీ ఢిల్లీ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఏం చెప్తే అదే చేయాలి. వాళ్ళు ఏమంటారంటే ఇప్పటికిప్పుడు మనకు 2 టెస్ట్ కిట్లు కావాలి. ఒకటేమో యాంటీజెన్ టెస్ట్, అంటే క్లియర్ కట్ వైరస్ జీన్ స్టడీ చేయడం. అది వైరాలజీ ల్యాబ్ అని కొంత ఖర్చుతో కూడిన ల్యాబ్ ఉంటుంది. ఇంకొక టెస్ట్ ఏమో ఫాస్ట్ కిట్ సెరాలజీ ల్యాబ్ అంటాం. బ్లడ్ తీసుకొని మనం బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయో లేదో చెప్పుద్ది. సో మనకు వైరాలజీ ల్యాబ్ మొన్నటి వరకు ఓన్లీ పూణేలో ఉంది, ఇండియాలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో యుఎస్ఏ హాస్పిటల్కి ఒక వైరాలజీ ల్యాబ్ వచ్చింది. మన నేషనల్ సెంటర్ ఒకటి మన దగ్గర నారాయణగూడలో ఉన్న, అందొక వైరల్. అంటే 4 కోట్ల మందికి ఇక్కడ వచ్చినాయి 3 ల్యాబ్స్. అట్లా స్టేట్కు 3, 4, 5 వచ్చినాయి. సో ఇన్ని కోట్ల మందిని టెస్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అది 80-90% కన్ఫర్మ్ టెస్ట్. ఒక 10% ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. ఏది వైరాలజీ ల్యాబ్, దాన్ని RT-PCR అని అంటాం. అది కొంచెం కష్టదాయకం అన్నది. మనకు ఎక్కువ ల్యాబ్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి, టైం కన్స్యూమ్ కూడా. తీసుకున్న టెస్ట్ 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టచ్చు. ఒకప్పుడు 5 రోజులు అన్నారు, ఇప్పుడు 18 గంటల నుంచి 2 రోజులు అంటున్నారు. ఇవాళ మనకి ఇంకో ఇష్యూ ఏంటంటే యాంటీబాడీ సూపర్ ఫాస్ట్ కిట్ అంటాం. ఆ మధ్య ట్రంప్ అన్నాడు, ఏదో చిన్న మిషన్ చూపించి అబాట్ కంపెనీది 5 minute ఫాస్ట్ టెస్ట్ అన్నాడు. అందులో ఏం చేస్తామంటే మనం స్వాబ్ తీసుకొని ఫీడ్ చేస్తే అలా జీన్ వైరస్ ఓపెన్ చేసి డిటెక్ట్ చేస్తుంది. అవి ఇప్పటి వరకు అమెరికాకే 18,000 మిషన్స్ అవసరం ఉంటే 5,000 కూడా రెడీ కాలే అమెరికాకు. సో అవి మనం తెప్పించుకోవడం అంటే డిఫికల్ట్. మూడోది ఏంటి, మనకు యాంటీబాడీ టెస్ట్, సింపుల్ టెస్ట్. యాంటీబాడీ టెస్ట్ అంటే మన రక్తం తీసి దానిలో ఎన్ని యాంటీబాడీస్ ఉన్నాయి, ఎంత గ్రేడ్ ఉంది చూడాలి. కానీ అదొకటి కన్ఫ్యూజన్. అలా 50% కరెక్ట్ ఉంటుంది, 50% రాంగ్ ఉంటుంది. దాన్ని ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అంటాం. సో అదొక డేంజర్. ఎందుకంటే బాడీలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా నీకు యాంటీబాడీస్ పెరుగుతాయి. నీకు టైఫాయిడ్ వచ్చినా యాంటీబాడీస్ పెరుగుతాయి, కోవిడ్ వచ్చినా యాంటీబాడీ పెరుగుతాయి. సో నీ యాంటీబాడీస్ పెరిగితే నువ్వు రోగం కోవిడ్ ఉందని అనుకోవద్దు. యాంటీబాడీస్లో కూడా IgG యాంటీబాడీస్ ఉంటేనే కొంచెం కోవిడ్ వేలో ఆలోచించాలి. IgG ఉంటే మళ్ళీ అది కాదు. సో యాంటీబాడీస్ టెస్ట్ అయిన తర్వాత IgG బాగా ఎక్కువ గ్రేడింగ్లో ఉంటే అప్పుడు మనం PCR టెస్ట్ చేయాలి. సో ఇంత వర్క్ ఉంది, ఇంత ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ కాబట్టి మనం 130 కోట్ల మందిని మనం ట్రీట్ చేయలేం, టెస్ట్ చేయలేం. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో 10 లక్షలకు వీళ్ళు చేసేది 200 నుంచి 300 మధ్య టెస్టులు. ఇప్పటి వరకు జరిగిన టెస్టులలో 10 లక్షల మందిలో 200 నుంచి 350కి దాట్లా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రెండోది ICMR ఏముంది, మీరు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే చేయండి, అందరికి చేయొద్దా అన్నది. ఈ 2 కారణాల వల్ల చేయలేక పరిస్థితి. ఇప్పుడు మరి 33% మందిని ఆఫీసులలో వదిలేయండి అని చెప్తుంది గవర్నమెంట్. కొత్త గ్రీన్ జోన్ వాళ్ళని మరి వాళ్ళని టెస్టులు చేసి తీసుకోవాలా లేదంటే అలాగే వదిలేయాలా? అబ్సల్యూట్లీ రైట్. మీరు అడిగిన క్వశ్చన్లో అది సంస్థల యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకపోతే ఎవరు తీసుకోవాలా? ఇప్పుడు నా హాస్పిటల్ ఉంది, నాకు 100 మంది ఉన్నారు. వాళ్ళని మళ్ళీ తిరిగి నేను డ్యూటీలో తీసుకున్నప్పుడు వాళ్ళందరినీ టెస్ట్ చేయించుకోవాలి. అది నా బాధ్యత. ఎంత ఖర్చు అవుతుంది? 10,000 ఖర్చు అవుతుందా? 100 మంది చేస్తే 20,000 ఖర్చు అవుతుందా? సంస్థ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదా? సంస్థ క్లినికల్ పరీక్షలు చేయించేసి చిన్న ల్యాబ్ టెస్టులు చేయించలేదా? ఇది ఒక్కచోటే అందుబాటులో ఉందండి టెస్ట్? లేదు, ఇప్పుడు ఉన్న చోట్ల యాంటీబాడీ అంతటి చేస్తున్నారు, కానీ కాస్ట్లీ మెజర్స్. కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు దానికి కూడా. గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుందో విచిత్రంగా ఉంది. వాళ్ళు ఎక్కువ శాతం పాజిటివ్ టెస్టులు చూపెడితే మనం గవర్నమెంట్ మీద నెగిటివ్ వస్తుందని భయపడుతుందా? లేకపోతే పాజిటివ్ టెస్ట్ కేసులు ఈ యాంగిల్ కూడా ఉంటుంది. ఇప్పుడు వైరస్ దానంతట అది వచ్చిందా, మానవ సృష్టి అని చైనాని బ్లేమ్ చేయట్లా?
చైనాలో వుహాన్లో ఏమంటున్నారు, 100% మంది అదే అనుకుంటున్నారు. వుహాన్ సిటీ ఏమనుకుంటుంది, జపాన్ లాంటి కంట్రీ, కొన్ని కంట్రీస్ చైనాకి యాంటీగా ఉన్న వాళ్ళని ఈ వైరస్ తయారు చేసి అట్లాంటి కంట్రీస్లో వదిలేసి బయోవార్ చేస్తే బాగుంటుందనే వార్లో కూడా ఆలోచించవచ్చు అని ఈ విధంగా వైరస్ జనరేట్ చేసినారు ల్యాబ్లో, అది లీక్ అయ్యి ఇలా డ్యామేజ్ అయిందని అంటున్నారా? అవును, అదే కదా ఇప్పటికీ నమ్ముతున్నారు అందరూ, అదే నమ్ముతున్నారు. బట్ అది ఎంతవరకు అని ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. వీ కెన్ బ్లేమ్ బట్ వీ కెనాట్ ప్రూవ్ ఇట్. బ్లేమ్ చేయడం ఈజీగా అది కాదు. సో ఈరోజు మనం ఈ విషయంలో టెస్ట్ల విషయంలో కూడా గవర్నమెంట్ టెస్టులు చేస్తే ఒకటి పాజిటివ్ కేసులు ఎక్కువ వస్తే బ్లేమ్ అవుతామని అనుకుంటుందా, పాజిటివ్ కేసులు ఎక్కువ వస్తే ప్రజలు భయపడతారు అనుకుంటుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. అసలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా మనకి? లేవు. అదే కదా, లేనప్పుడే ప్రాబ్లం. ఒకటి ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్ లేవు. సెకండ్, చేద్దాం అనుకుంటే బడ్జెట్ అలాట్ చేయాలి. థర్డ్, అసలు ఇంకా విధంగా ఆలోచిస్తుందని అనిపించాలి. మనం ఈజీగా బ్లేమ్ చేయలేము, కానీ కారణాలు కూడా ఎన్నో ఉంటాయి. ఓకే. సో బేసిక్గా టెస్టులు చేయకపోవడం పెద్ద తప్పు. ఓకే. ఎందుకంటే 50 రోజులు క్వారంటైన్ అయ్యే బదులు 5 రోజులలో ఒక డాక్టర్, ఇప్పుడు మనల్ని తెలంగాణలో 4 కోట్ల మందికి 400 డాక్టర్లనే వాడుకుంటున్నారు. గాంధీ హాస్పిటల్స్ను మిగతా డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ మొత్తం కలిపితే 400 మంది డాక్టర్లు, కానీ దాదాపుగా 4 లక్షల డాక్టర్లు ఉన్నారే. ఎంత అధునాతన హాస్పిటల్ ఉన్నాయే, మరి గవర్నమెంట్ ఎందుకు వాడుకోదు? ఎందుకు వాళ్ళ ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ, నాకు మొదటి రోజు నుంచి డౌట్, మెడికల్ ఎమర్జెన్సీ ఇది యుద్ధం. అవును, ఒక కనబడని శత్రువుతోటి యుద్ధం. అవును అవును. మీరు కార్గిల్ లాంటి యుద్ధంలో 20,000 కోట్లు ఖర్చు పెట్టారా? అవును. 50,000 కోట్లు ఖర్చు పెట్టారా? మీరు మెడికల్కి ఎంత ఖర్చు పెడుతున్నారండి? 1%. మీకు 1,00,000 కోట్లు ఇరిగేషన్ పెడతారు, కానీ 6,000 కోట్లు, 4,000 కోట్లు, 3,000 కోట్లు మీరు ఖర్చు పెట్టేది హెల్త్కి. 2,000 కోట్లు, 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆరోగ్యశ్రీకి అంత బడ్జెట్, సంవత్సరంతో బడ్జెట్ అయితే 600 కోట్లు. అసలు మీరు ఎక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ని ఇంప్రూవ్ చేస్తున్నారు? ఇక్కడైనా ఆల్ ఇండియాలో కానీ. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్య సేతు అని పెట్టింది. ఎంత మంచి యాప్ అంటే, నిన్ను నువ్వు పరీక్షించుకో. అది అన్నది ఏంటంటే, నిన్ను నువ్వు పరీక్షించుకో. 1 2 3 4 నాకు ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది నాకు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఎస్, నీకు కోవిడ్ పాజిటివ్ కాదు, కోవిడ్ నెగిటివ్ అని. దాని గురించి ప్రజలు హార్డ్లీ 18% ప్రజలు వాడుకున్నారండి. 82% ప్రజలు వాడుకోలే. ఇప్పుడు నాలాంటి డాక్టరు ఇందిరా పార్క్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. విజయభాస్కర్, నీ చుట్టుపక్కల ఉన్న ఒక 2,000 మందిని నీకు అప్పచెప్పేస్తున్నావు. నీకు పేషెంట్ అనకూడదు, ఒక వ్యక్తికి 200 రూపాయలు 500 రూపాయలు ఇస్తాను. నీ బాధ్యత. వాళ్ళ ఆధార్ కార్డులు చూసైనా ఏదైనా చూసి మీరు ఈ యాప్లో ఆరోగ్య సేతులో డౌన్లోడ్ చేసి, ఆరోగ్య సేతులో నీ 2,000 మంది యొక్క హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకు వైద్య పరీక్షలు చేసి అందులో అప్లోడ్ చేసి, అందులో అవసరం ఉన్న వాళ్ళకి ల్యాబ్ పరీక్షలు చేయి. ఏదర్ సెరాలజీ టెస్ట్ చేస్తావా, యాంటీబాడీ టెస్ట్ చేస్తావా, యాంటీజెన్ టెస్ట్ చేస్తావా అని చేసి నువ్వు అందులో అప్లోడ్ చేస్తే, నీకు ఈ క్వారంటైన్ అయినా ఈ లాక్డౌన్ అయినా 50 రోజుల్లో నీకు 130 కోట్ల డాటా ఉండేదా ఇవాళ గవర్నమెంట్లో? హ్యాపీగా. దానివల్ల ఎంతమందిని లాక్డౌన్ చేయాలి, ఎంతమందిని లాక్డౌన్ చేయొద్దు, ఎంతమంది పని చేసుకోవాలి, ఎంతమంది పని చేసుకోవద్దు, ఏవి గ్రీన్ జోన్, ఇన్ని లక్షల కోట్లు లాస్ కాకుండా ఉండేది కదా. మరి ఇది ఎందుకు ఆలోచించదు? హర్డ్ ఇమ్యూనిటీ అంటే భయం, వదిలేయండి, అది ఇవాళ శాస్త్రీయంగా లేదంటారు. బట్ ఇవాళ ఉన్న డాక్టర్లను మీరు ఎందుకు వాడుకోవట్లే? మీకు 4 కోట్ల మందికి 400 డాక్టర్లా. ఇంకొకటి అండి, క్వారంటైన్ అనగానే ఏ వికారాబాద్కు ఎక్కడికో పంపిస్తున్నారు, కానీ పక్కనే ఉన్న కేర్ హాస్పిటల్ ఇవన్నీ ఎందుకు వాడట్లే? ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు పోదలుచుకోలేదా? దాని వెనకాల ఏమున్నదనేది మనకు దేవుడికే తెలుసు, మనకు మీకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. అంటే మనం ఇప్పుడు చెప్తే మెదలో ఎన్నో ఉంటాయి, కానీ బయటకంటే ఇష్యూస్ అట్లా ఉంటాయి. సో దాని వెనుక ఏముందనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఏదో కాస్త కంట్రోల్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు, రికవరీ పేషెంట్ చూస్తున్నారు, బాగా మంచి డైట్ న్యూట్రిషన్ ఇస్తున్నారు, డ్రగ్స్ ఇస్తున్నారు, అప్డేట్ చేస్తున్నాడు. కానీ బేసిక్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇట్లాంటి అంటే ప్రైవేట్ డాక్టర్స్ని, ప్రజానీకానికి రేషియోలో ఉన్న ప్రైవేట్ డాక్టర్స్ని ఎందుకు వాడుకోవట్లేదు? ఈ 50 రోజుల్ని లాక్డౌన్ చేసే బదులు 5 రోజులు లాక్డౌన్ చేసి
అదేమంటారు సర్వే అన్నారు, ఇంటింటి సర్వే 1 డేలో చేయలేదా 4 కోట్ల మందిని? Yes, బ్రహ్మాండంగా చేశారు. బ్రహ్మాండంగా చేశారు కదా. 5 రోజులు లాక్డౌన్ చేసి 5 రోజుల్లో డాక్టర్లకు 40 లక్షల డాక్టర్లు ఉన్నారు ఇండియాలో. ఆ 40 డాక్టర్లను వాడుకుని ఉంటే నీకు మొత్తం సర్వే అయిపోయేది కదా 5 రోజుల్లో. అంటే అన్ని కిట్లు ఉన్నాయి మనకు, టెస్టింగ్ కిట్లు చేసుకోవాలి, అవసరం ఉన్న వాళ్ళకి చేసుకోవాలి. 130 కోట్ల కిట్లు అవసరం లేదు మనకు కావాల్సింది ఎంత? ఇందులో 30% 50% అవసరం. ఇప్పుడు నాకు దగ్గు తుమ్ములు లేదు, నాకు టెస్ట్ అవసరం ఉంది? ఓకే, అవసరం లేదు. నాకు సిమ్టమ్ లేదు, నాకు అవసరం ఉంది. సిమ్టమ్ వచ్చినప్పుడు చూద్దాం. నువ్వు క్యారియర్ అయినా కూడా నీకు అన్నెసరి టెస్ట్ చేయడం ఎందుకు? ఓకే, అంటే పాపులేషన్ 10 లక్షలు అయితే టెస్టులు చేయగలుగుతాం. 130 కోట్ల మందికి టెస్ట్ చేయాలంటే ఏ కిట్స్ సరిపోవు, ఏ వ్యవస్థ సరిపోవు, ఏది సరిపోదు. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎస్ సార్, ఎస్. ఫైర్మెన్ ఫైర్లో పోయేటప్పుడు వాడికి కావాల్సినవే పెట్టుకుంటాడు కదా. అవును. కాదు సార్, ఒక 2-3 డాక్టర్లు చనిపోయినట్టు విన్నాను. చాలా ఎక్కువ మంది చనిపోయారు. ఎందుకు అలా జరిగింది? అబ్సల్యూట్లీ ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఒకటండి. వైరస్ ఉన్నట్టు గ్రహించక, ఓకే, ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్స్ తోటి వైరల్ లోడ్ మితిమీరిపోయిన తర్వాత హాస్పిటల్ రీచ్ అవ్వడం, డయాబెటీస్ ఉండడం, కొంచెం ఓవర్లోడ్ ఉండడం, కోమార్బిడ్ కండిషన్స్ ఉండడం, వీటి వలన ఊపిరితిత్తులకు వైరల్ లోడ్ పెరిగినప్పుడు ఈ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ లాంటి విపరీతమైన అంటే డేంజరస్ వ్యాధి. ఓకే, ఆ వ్యాధి వచ్చిందంటే ఆక్సిజన్ కూడా సరిపోదు, ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా సరిపోదు, ఓన్లీ వెంటిలేటరు. ఓకే, కానీ ఈ లోపల ఊపిరితిత్తులు క్యాన్సర్ లాగా గడ్డగట్టకపోతే మిమ్మల్ని వెంటిలేటర్ కూడా బతికించారు, కాపాడలేదు. అందుకని చనిపోయారు. ఓకే, చాలామంది ఇక్కడే కాదు, అమెరికాలో దాదాపుగా ఇప్పటివరకు 76-78 మంది డాక్టర్లు చనిపోయారు. సో వైరల్ లోడ్ ఒకటి, కోమార్బిడ్ కండిషన్స్ ఒకటి, ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్పాలంటే వెరీ సాడ్. ఇప్పుడు వైరస్ లేకముందు ఎన్నో మంది కూర్చొని చనిపోయిన వాళ్ళు ఉంటారు, హార్ట్ అటాక్స్తో ఉంటారు, ఇంకోటి ఉంటారు. కారణాలు 1,00,000 కారణాలు ఉంటాయి. ఇంట్లో మాట్లాడుతూ పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ట్రావెల్ చేస్తూ పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు చీఫ్ మినిస్టర్ చెన్నై ఉండేది జయలలిత 40 రోజులు అపోలో ఉండి చనిపోయింది. వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్లో ఉండి కూడా చనిపోయింది. మరి ఎలా చనిపోయింది అంటే ఆ టిష్యూ డ్యామేజ్ అంత డెవలప్ అయింది. ప్రాక్టికల్గా ఆలోచించాలంటే ఒక చీఫ్ మినిస్టర్ కోట్లు ఖర్చు పెడుతూ అపోలో హాస్పిటల్ లాంటి టాప్ హాస్పిటల్లో ఐసీయూలో ఉండి చనిపోయిందంటే అది ఆ టిష్యూ డ్యామేజ్ అంత అయింది. రైట్. ఊపిరితిత్తులు కానీ, లివర్ కానీ, గుండె కానీ, బ్రెయిన్ కానీ, ఇలాంటి వైటల్ ఆర్గన్స్ అంత డ్యామేజ్ అయి చనిపోయింది. అంతేగాని దాన్ని మనం లైట్గా తీసుకుంటట్టు ఉండదు. ఓకే, సార్, ఇవంతా ఒక ఎత్తు అయితే ఈ లాక్డౌన్ వల్ల తలెత్తుతున్న సామాజిక ఆర్థిక అంశాలు గుర్తొస్తేనే భయం వేస్తుంది. ఆఫీసులు విధ్వంసం, ఫ్యాక్టరీలు విధ్వంసం, ఆరోగ్యం, ముఖ్యంగా అసలు ఎలా మీరు చెప్పండి, ఈ సోషియో ఎకనామిక్ ఎఫెక్ట్ ఎలా ఉంది అసలు లాక్డౌన్ వల్ల? అబ్సల్యూట్లీ రైట్ క్వశ్చన్ అండి. నేను గత 30-40 రోజుల నుంచి చాలా డిబేట్స్, దాదాపు ఇప్పటివరకు 40-50 డిబేట్స్ టీవీ ఛానల్లో వెళ్ళాను. ఓకే. ఇప్పటికే మనం విపరీతంగా కోవిడ్ వైరస్ బేసిక్స్ మాట్లాడుకున్నాం, లక్షణాలు మాట్లాడుకున్నాం. ఈవెన్ కూలోడికి కూడా తెలుసు అసలు లక్షణాలు అంటే ఏంటి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసు. అసలు కోవిడ్ వైరస్ ఎలా బతికించుకోవాలి, దాని యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఎప్పుడు వస్తుంది, దాని వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని కామన్ ప్రజానికాన్ని భయపెట్టొద్దు. కామన్ ప్రజానికం దాని గురించి ఆలోచించొద్దు. అది డాక్టర్లకు, సైంటిస్టులకి వదిలిపెట్టాలి. ఓకే. ఈరోజు గవర్నమెంట్ కానీ, మీడియా కానీ మనమంతా ఆలోచించాల్సింది, కొన్ని కోట్ల మంది బందీలుగా ఉన్నారు, క్వారంటైన్ అయి ఉన్నారు, లాక్డౌన్లో ఇళ్లల్లో ఉన్నారు, మగ్గిపోతున్నారు, యుద్ధ ఖైదీలాగా ఉన్నారు. వాళ్ళల్లో శారీరకంగా దెబ్బతినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మానసికంగా దెబ్బతినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించి దెబ్బతినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆల్కహాల్స్, స్మోకర్స్, విడ్రాల్ సిమ్టమ్స్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఫ్యామిలీ ఇష్యూస్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పర్వర్టెడ్ ఫ్రస్ట్రేటెడ్ జనాల వలన ఇబ్బందులు పడే ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు. వీటి గురించి ఇప్పుడు గవర్నమెంట్ కానీ, ఎన్జిఓస్ కానీ, మీడియా కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇళ్లల్లో మానసికంగా కొన్ని వేల కోట్ల మంది, అమెరికాలో
మానసికంగా వ్యాధులకు చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన సిస్టమ్ ఉంది. కానీ ఇండియాలో మానసిక రోగుల గురించి పట్టించుకునే గవర్నమెంట్ కానీ వ్యవస్థ కానీ చాలా తక్కువ ఉంది. మనం చాలా శుభ్రంగా కనబడతాం. నేను కూడా ఎంతో శుభ్రంగా ఉన్నాను. కానీ నా వెనకాల మానసికంగా నా బిజినెస్ల గురించి కానీ నా కుటుంబాన్ని గురించి నేను ఎంత ఆలోచిస్తున్నా, నేను ఎంత సఫర్ అవుతున్నా అన్నది నన్ను డీప్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడే తెలుస్తుంది. అలాగే ప్రొద్దున లేవంగానే సెడెంటరీ లైఫ్ ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా దెబ్బతింటాడు. వాడు రాత్రి పడుకున్నప్పుడు బ్రష్ చేసి పడుకోవడము, స్నానం చేసి పడుకోవడం ఎంత ఇంపార్టెంటో, డే టైము కాలకృత్యాలు అయిన తర్వాత జీవితాన్ని గడపడం కూడా అంత ఇంపార్టెంట్. ఓకే. యూజువల్గా చాలా వరకు నాకు తెలిసి డెంటల్ క్లీనింగ్ అంటే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోరు చాలా వరకు. అవును, నిజం. స్నానం చేయరు. అవును. 8 నుంచి 10 గంటలు నిద్రపోతాడు. అవును. అప్పుడు మంచి మంచి బ్యాక్టీరియా, మంచి మంచి ఫంగస్, వైరస్లు వాళ్ళ యుద్ధం మొదలవుతుంది. పళ్ళల్లో పుప్పిళ్ళు ఎందుకు వస్తాయండి మనుషులకి? ఓకే ఓకే ఓకే. రాత్రి బ్యాక్టీరియా యాక్టివ్ పళ్ళల్లో ఈ మెత్తడి పొరాలను డ్యామేజ్ చేస్తుంది. అది మీకు తెలియదు నిద్రలో. మెలకు ఉన్నప్పుడు నీకేదో దురద పుడుతుంది, అవును, ఇది చేసుకుంటావు. కానీ నిద్రలో నీకు తెలియదు. సరే, అది నైట్ కేర్. ప్రొద్దున లేవంగానే మళ్ళీ యథావిధిగా కాలకృత్యాలు ఉంటాయి. మెడిటేషన్, యోగా, జిమ్, వాకింగ్ ఇవన్నీ మీ బాడీకి ఫిట్నెస్కి పనికొస్తాయి. అది చేయాలండి. అవును. తర్వాత నీకు మెయిడ్ సర్వెంట్లు లేరు, హౌస్ కీపింగ్ చేసుకో. ఇంటి సభ్యులందరితో అందరికీ కొత్తగా అలవాటు చేయించండి. అవును. కిచెన్లో వైఫ్తో పాటు పిల్లలతో పాటు వంటలు నేర్చుకోండి. కొత్త కొత్త వంటలు చేయండి. చేస్తున్నాం సార్ మేము. 10 గంటల వరకు అందరం చేయాలా? మేము అంతే చేస్తున్నాం. మా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ. మా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలో సెంట్రల్ కిచెన్లో 6 వంట మనుషులు ఉన్నారు. మా ఇంట్లో అందరు చదువుకుంటారు కాబట్టి వంట మనుషులే వంటలు చేస్తారు. మా ఇంట్లో ఎప్పుడు అయినా జాయింట్ ఫ్యామిలీ ఉందంటే కిచెన్లోనే. కిచెన్ జాగ్రత్త ఉంటే జాయింట్ ఫ్యామిలీ విడిపోదు. ఎప్పుడైతే కిచెన్లో జాయింట్ ఫ్యామిలీ ఉన్న వ్యక్తులు, ఆడవాళ్ళు కిచెన్లో పోతారో గొడవలు మొదలవుతాయి. సో అక్కడ మేము ఏం చేసామంటే వీళ్ళని రానివ్వకుండా వంట చేయడానికి సపరేట్ వ్యక్తులను పెట్టాం. సూపర్. గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం ఒకటి కలిసే ఉన్నామంటే ముఖ్య కారణము కిచెన్ మొత్తం సపరేట్ చేయడమే. ఈ సీక్రెట్ తెలియక చాలా. సో దాదాపుగా మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒక 6-8 మంది ఉంటారు. ఓకే. సరే, ఒక విధంగా మా ఇంట్లో వ్యక్తులు బద్దకస్తులు అవుతున్నారు ఈ వీళ్ళ వల్ల. బట్ ఇంకో విధంగా మా లైఫ్ నిలబెడుతుంది అది. సో ఇప్పుడు 6-7 వచ్చే మేడ్ సర్వెంట్స్ కానీ ఎవరు రావటంలా. ఇవాళ ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు నా టాయిలెట్ నేను క్లీన్ చేసుకున్నాను, నా బట్టలు నేను ఉతుక్కున్నాను, నా వంట నేను చేసుకున్నాను. యుఎస్లో కానీ నేను వేరే స్టేట్లలో ఉన్నప్పుడు మా పిల్లలు కూడా లండన్లో ఉన్నా యుఎస్లో ఉన్నా వాళ్ళే చేసుకున్నారు. కానీ ఇండియాకి వచ్చి ఎప్పుడు పట్టలేదు. కానీ ఇప్పుడు పడుతున్నారు. ఫస్ట్ టైం కోవిడ్ పుణ్యం. ఇప్పుడు కోవిడ్ పుణ్యమా అని వంటలు నేర్చుకుంటారు, యాసిడ్ తీసుకెళ్ళి టాయిలెట్ క్లీన్ చేసుకుంటున్నారు, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటున్నారు. సో ఒకలాంటి కల్చర్ డెవలప్ అవుతుంది. ఒక గుడ్ కల్చర్, నాట్ ఎ బ్యాడ్ కల్చర్, మంచి కల్చర్. అవును. సో ఇట్లాంటి వ్యక్తి ఇట్లా హౌస్ కీపింగ్ కానీ కిచెన్ వర్క్ కానీ నేర్చుకోవడం. ఇంటర్నెట్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ నాలెడ్జ్ రావచ్చు. పిల్లల్ని కానీ తెలియని వాళ్ళు మన కుటుంబ సభ్యులకు గూగుల్ ద్వారా సబ్జెక్ట్స్ నేర్పడం కానీ, గూగుల్ ద్వారా సమస్యలు తీర్చుకోవడం కానీ, లేకపోతే ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం, చెస్ కానీ, ఈ మన క్యారమ్స్ కానీ, ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ బయట పైన చెట్లు పెంచడం, ఇట్లాంటి కార్యక్రమం. ఇవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఇవన్నీ మనం అదర్వైజ్ కాల్డ్ ఎరోబిక్ ఎక్సర్సైజ్. లేకపోతే ట్రెడ్మిల్ చేయడం కానీ. దయచేసి ఒక్కటి మాత్రం ఆలోచించండి, టీవీల ముందు అతుక్కపోండి, కానీ ఇన్పుట్ తగ్గించి అవుట్పుట్ ఎంత ఉందో ఇన్పుట్ అంతే తీసుకోండి. ఎట్లా తెలుస్తుంది సార్ అది? అబ్సల్యూట్లీ మీరు తినే వస్తువుని క్యాల్కులేట్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్ ఎంత కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి, ఫ్యాట్ ఎంత కావాలి అనేది మనకు బుక్కులలో గూగుల్లో కొడితే వస్తుంది. ఓకే ఓకే ఓకే. నువ్వు రోజు 10 నిమిషాలు పని చేస్తే నీ ఎనర్జీ లాస్ ఎంత కొట్టండి, మీకు గూగుల్లో దొరికిపోతుంది. మీరు రైస్ తింటే మీకు ఎంత కార్బోహైడ్రేట్ ఎనర్జీ వస్తుంది,
ప్రోటీన్ మటన్ కానీ చికెన్ కానీ ప్రోటీన్ ఫుడ్ తింటే మీకు ఎంత, ఎగ్ తింటే ఎంత ప్రోటీన్, వీటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఎప్పుడు తిన్నా కూడా పీస్ మీల్ తినండి, ఓకే. ఓవర్లోడ్ చేయకండి. పీస్ మీల్ అంటే పీస్ మీల్ అంటే 3 పూటల్ని 6 పూటలు చేసుకోండి, క్వాంటిటీ తక్కువ చేసుకోండి. ఓకే. టీవీ ముందర కూర్చున్నాం, రిక్లైనింగ్ ఆన్ చేసుకున్నాం, మంచి మూవీ వస్తుంది, ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి, చిప్స్ ఉంటాయి, తిండి వంటలు ఉంటాయి, పిండి వంటలు ఉంటాయి, దాని వేసుకుంటూ పోతాం, అన్కంట్రోల్ అవుతుంది, పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. పొట్ట ఈ సైజు ఉంటే ఈ సైజు పెంచుతాము, ఆ తర్వాత 10 లక్షలు ఖర్చు పెట్టి బ్యారియాట్రిక్ సర్జరీ అంటాము, ఫ్యాట్ ఎక్సిషన్ సర్జరీ అంటాము, ఏవో అంటాం. ఇవన్నీ ఎందుకండి? సో ముఖ్యంగా మనం ఎప్పుడైనా మేము పేషెంట్లను కూడా చూస్తాం కదా, బెడ్ రిటర్న్ పేషెంట్లు విపరీతంగా తినేస్తారు కొంతమంది, ఫ్రాక్చర్ కేసెస్ కానీ ఏమైనా ఉంటాయి, వాళ్ళకి చెప్తాం మేము. అది ఎమోషనల్ ఈటింగ్ అంటాము, లెథార్జిక్ ఈటింగ్, లెథార్జిక్ అండి. సో మీరు మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలా. ఈ టైంలో మీరు జాగ్రత్త పడకపోతే రేపు మీరు వృత్తిపరంగా కూడా పనికిరారు, అంతే కదా, వృత్తిపరంగా కూడా ఇబ్బందులు అవుతాయి. సో ఆ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇంకొక విషయం డాక్టర్, ఆకలి వేసినప్పుడు తినాలా, టైం ప్రకారం తినాలా? ఆకలి వేసినప్పుడు తినండి, కానీ ఏం తినండి? ఫైబర్ ఫుడ్ తినండి. ఓకే. టైం అన్నది ఇస్ అ రెగ్యులేషన్, బాడీకి రెగ్యులేషన్. టాయిలెట్ పోవడం ఎట్లో టైం అన్నది ఇట్స్ ట్యూన్ చేయడం బాడీని, మీ బాడీని సక్రమంగా నడిపించేది రెగ్యులర్ ఫుడ్ అండి. మీరు ఆకలి వేసినప్పుడు ఫైబర్ ఫుడ్ తినండి, డోంట్ ఈట్ అన్నెసరీ ఫుడ్. ఈ ఫుడ్ అన్ని మనం ప్యాక్డ్ ఫుడ్ ఉంటాయి కదా, తినకండి. ఫైబర్ ఫుడ్ అంటే గ్రీన్ సలాడ్స్ పెట్టుకోండి, పక్కనే గ్రీన్ సలాడ్, క్యారెట్స్ పెట్టుకోండి, కుకుంబర్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, నింపేయండి. కానీ ఒక్కటి మాత్రం, అక్కడ ఓవర్ టైట్ చేయకండి కడుపుని. కడుపు స్టమక్ అనేది స్ట్రెచబుల్ బెలూన్ అంటే అది, నువ్వు ఎంత నింపుతూ పోతుంటే అంత పెరుగుతూ ఉంటుంది. తర్వాత నిన్ను ఈ సైజు పెరిగిన తర్వాత తగ్గడం కష్టం, మళ్ళీ సర్జరీ చేసి హాఫ్గా చేసేసి చేయడం తప్ప మీరు వేరే దారి లేదండి. ఇంపార్టెంట్ ఏంటంటే అవుట్పుట్ ఎంత ఉందో ఇన్పుట్ అంత చేయండి, అవుట్పుట్ ఎంత ఉందో ఇన్పుట్ అంతే చేయండి. అంతకన్నా ఎక్కువ పీస్ మీల్ అంటే మీరు తక్కువ క్వాంటిటీ, పొద్దున్న 8 గంటలకు ఒకసారి, 11 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి, 6 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి, ఇట్లా పీస్ మీల్ అంటే తక్కువ క్వాంటిటీ ఎక్కువ టైం తీసుకోవాలి. అది కూడా కార్బోహైడ్రేట్ డైట్ తక్కువ చేయండి, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోండి. కార్బోహైడ్రేట్తో ఒబెసిటీ ఎక్కువ వస్తుంది, ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. నాకు ఎవరు చెప్పారు కార్బోహైడ్రేట్స్ జస్ట్ రైస్ నుంచి వస్తుంది, కార్బోహైడ్రేట్స్ రోటీ కూడా వస్తుంది, ఓన్లీ ఎనర్జీ కదా వచ్చేది, దాని నుంచి ఫ్యాట్ డెవలప్ కాదు అని ఎవరు చెప్పారు? అబ్సల్యూట్లీ కాదండి. కార్బోహైడ్రేట్ గ్లూకోజెన్సిస్ లో ఫ్యాట్ డెవలప్ అవుతుంది, నియోజెన్సిస్ అవుతుంది, షుగర్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి దానిలో. కార్బోహైడ్రేట్ ఇట్ మాడిఫైస్ గ్లూకోజెన్స్, ఇట్స్ లివర్ లో మాడిఫై అవుతుంది. సో ప్రోటీన్ డైట్ ఏంటంటే కొంత ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ, మజిల్ పవర్ పెంచుద్ది కానీ ఒబేసిటీ రాదు. ప్రోటీన్ అంటే ఇప్పుడు చికెన్ పీస్ కానీ మటన్ పీస్ కానీ మీరు ఎలాంటి ఎగ్ కానీ ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు, పల్సెస్ తీసుకోవచ్చు, ప్రోటీన్ ఫుడ్ లో పల్సెస్ తీసుకోవచ్చు. ఇక ఫైబర్ ఫుడ్ అంటే గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్ మీరు ఎంత తీసుకుంటే అంత మంచిది. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఎందుకు అవసరం అంటే, ఈ వైరస్లు వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ బాగుండాలి. మన ఇమ్యూనిటీ బాగుండాలంటే, ఆటోఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలంటే మన బాడీలో అన్ని కణాల న్యూట్రిషన్ బాగుండాలి. అన్ని కణాల న్యూట్రిషన్ బాగుండాలంటే బ్యాలెన్స్ డైట్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి. విటమిన్ డి అంటే కొంత టైం మీరు ఎండలో కూర్చోవాలి. విటమిన్ డి అన్నది మన తిండి రూపంలో రాదు, సూర్యరశ్మి ద్వారానే వస్తుంది. అమెరికాలో గంటలు సముద్రంలో బట్టలు తీసేసి పడుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు. అది అబ్సల్యూట్లీ విటమిన్ డి డెవలప్ కోసం కూర్చుంటారు. కాల్షియంతో పాటు విటమిన్ డి బాడీలో జనరేట్ అవడం, విటమిన్ డి వలన లక్షణాలు జుట్టు రాలిపోతుంది తక్కువ ఉంటే, విటమిన్ డి వలన తక్కువ ఉంటే ఒంటి నొప్పులు వస్తాయి, బోన్ పెయిన్స్ వస్తాయి, కొన్ని వ్యాధులు డెవలప్ చేసేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు కూడా ఈ టైంలో తీసుకోవాల్సింది ఉంటుంది. సార్ ఇప్పుడు నేను కొన్ని చూస్తున్నాను, రేప్ కేసులు పెరుగుతున్నాయంట, డొమెస్టిక్ వైలెన్స్ పెరుగుతోంది, ఇట్లాంటి ఇష్యూస్ని ఎట్లా ట్యాకిల్ చేయడం? సో మనం ఇప్పటివరకు ఫిజికల్ డిరేంజ్మెంట్ అంటే డొమెస్టిక్ ప్రాబ్లమ్స్లలో మనం ఫిజికల్గా ఒకటి చర్చించుకున్నాం. ఇప్పుడు మనం సైకలాజికల్గా మేజర్గా ఏంటంటే, కుటుంబంలో వర్కింగ్ ఫ్యామిలీ, భార్య జాబ్ చేసుకుంటుంది, భర్త జాబ్ చేసుకుంటారు, కలిసి ఉండేది నిద్రలో 6 గంటలు, గంట అటు ఇటు, తర్వాత భోజనాలు టిఫిన్లు చేసేటప్పుడే ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ కూడా కలిసి చేయరు. కానీ ఇప్పుడు 24 గంటలు ఎదురెదురు ఉంటున్నారు. మన దగ్గర ఎంత చదువుకున్న ఈగోయిజమ్స్ కూడా అంత ఎక్కువ ఉంటాయి.
ఈ ఈగోయిజం తోటి పాతవి కూడా తీసుకొని అవును. ఊరికే తమాషాకు చర్చించుకుంటామని చెప్పేసి గొడవపడే భార్యాభర్తలు ఎక్కువ ఉన్నారు. చూస్తున్నాం. చిన్న విషయాలకు కూడా పిల్లల ముద్ద కొట్టుకోవడం, తిట్టుకోవడం, పిల్లల్లో కూడా ఒక మానసిక వ్యధను తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అవును. ఒకటి. రెండోది, పర్సనల్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి బయట. సెకండ్ వైఫ్ని మెయింటైన్ చేయడం అనే ఇష్యూస్ ఉంటాయి, భార్యకు వేరే ఇష్యూస్ ఉంటాయి. అవును. ఈ ఇష్యూలలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా మిస్అండర్స్టాండింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఒక మిస్డ్ కాల్ వచ్చినా, ఒక మిస్డ్ మెసేజ్ వచ్చినా, ఒక మెసేజ్ వచ్చినా భర్త భార్య సెల్ ఫోన్ చూడడం, భార్య భర్త సెల్ ఫోన్ చూడడం, ఏదో అనుకున్నది అనుకుని దొరికిపోవడం, దాంతో కూడా మానసికంగా గొడవలు అవుతున్నాయి చాలా. రెండోది ఆల్కహాల్. ఎస్. మేజర్గా ఆల్కహాల్ లేకపోవటం వల్ల మెత్కోబులమిన్ అనే విటమిన్ బాడీలో తగ్గిపోయి నరుకు సంబంధించిన విటమిన్, ఓకే, ఆల్కహాలిక్ న్యూరైటిస్ అంటాం. అసలు వాళ్ళకు చేతులు కాళ్ళు బిగుసుకుపోయి తలనొప్పి వచ్చేసి వైలెంట్గా తయారవుతారు, డ్రగ్గిస్ట్ లాగా తయారవుతారు. ఓకే. ఉన్న వస్తువుని పాల్గొట్టడం, ఉన్న వాళ్ళని తిట్టడం, సూసైడ్ చేసుకోవడం అటెంప్ట్స్ అయినాయి. ఈ కాలం ఈ 50 రోజుల్లో దాదాపుగా 6-7 సూసైడ్ అటెంప్ట్స్ అయినాయి. ఇట్లాంటి విపత్తు స్మోకర్స్. అవును. స్మోకర్స్ అన్నది కూడా వన్ ఆఫ్ ద మేజర్ సైకలాజికల్ ఇష్యూ. స్మోకింగ్ లేకపోతే కూడా దానిలో ఉండే పదార్థం వ్యక్తి యొక్క పర్సనల్ యాటిట్యూడ్ని చాలా మార్చేస్తుంది. ఓకే. చేసే పని మీద స్థిమితంగా ఉండదు. ఓకే. స్మోకింగ్ లేకపోతే కొంతమంది అసలు జాబ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఓకే. అందుకనే వాళ్ళకి సపరేట్గా స్మోకింగ్ రూమ్లు ఉంటాయి. స్మోక్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాటితో కూడా విపరీత పరిస్థితులు జమ అవుతున్నాయి. అంటే ఆలోచన సరళి మారుతుంది, కోపం ఎక్కువ వచ్చేస్తుంది, వస్తువులు ఎత్తేస్తున్నారు, పడేస్తున్నారు, భార్య ఇంట్లో వాళ్ళని కొడుతున్నారు, గవర్నమెంట్ను తిడుతున్నారు, సోషల్ మీడియాలో విపరీతంగా వస్తుంది. చూస్తున్నాం. ఇట్లాంటి ఇష్యూస్ పిల్లల్లో కూడా తల్లిదండ్రులు ఒక జాగ్రత్త పడాలండి. పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు, సిస్టమ్స్ ఇస్తున్నారు. వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లల్లో డోర్ లాక్ చేసుకొని ఉంచాకండి. వాళ్ళని దయచేసి మీరు మీ కళ్ళ ముందట, స్పెషల్లీ ఏజ్ బిట్వీన్ 6 to 18 ఏజ్, అడోలసెంట్ ఏజ్ పిల్లల్ని దయచేసి వాళ్ళని ఏ వస్తువు వాడినా సాఫ్ట్వేర్ వాళ్ళని హాల్లో కూర్చొని మీ ముందట వాడుకునే విధంగా చూడాలి. ఓకే. ఓకే. ప్రపంచంలో ఏ గవర్నమెంట్ కూడా పార్న్ మూవీస్ని కానీ పార్న్ సిస్టమ్స్ని కానీ కంట్రోల్ చేసే కెపాసిటీ ఎవరికీ లేదు. ఇవాల్టి రోజు యూట్యూబ్లో కూడా పార్న్ మూవీస్ వస్తున్నాయి. ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు. ఏమీ తెలియని 8 ఏళ్ల బాలుడికి కూడా ఒక కొత్త వింత చూస్తే చెడిపోతున్నాడు. ఆ కొత్త వింతని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సో అది ఎంత అనర్థాలకు దారితీస్తుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి అడోలసెంట్ చిల్డ్రన్ బిట్వీన్ 6 to 18 ఏజ్ మధ్యలో ఇళ్లల్లో క్వారంటైన్ అయినప్పుడు వాళ్ళని మీరు కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈ 50 రోజుల్లో చెడిపోయేది కాదు, ఫ్యూచర్లో విపరీత అనర్థాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి. మూడోది, డ్రగ్స్ లేకుండా కూడా కొంతమంది సఫర్ అవుతున్నారు. ఎంత ఫార్మసీ ఓపెన్ ఉన్నా కూడా పోయి తెచ్చుకునే అనుకూలత లేదు. స్టేట్ గవర్నమెంట్ ఆన్లైన్ సర్వీసెస్ మెయింటైన్ చేసి మందులు ఇవ్వడం, ఎవరైతే ఆల్కహాల్ స్మోకింగ్ విడ్రాల్ సిమ్టమ్తో సఫర్ అవుతున్నారో వాళ్లకు 108 లాగా 104 లాగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి ఒక సైకియాట్రిస్ట్ని పెట్టాలి. ఓకే. ఈ సైకియాట్రిస్టు ఆ పేషెంట్తో, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇవ్వడం. డీ అడిక్షన్ మెడిసిన్స్ అని ఉంటాయి, బైసల్ఫిరామ్, డైసల్ఫిరామ్ అనే మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. అవి వేయటం వలన ఎవరైతే ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మళ్ళీ అవి అడిగే ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ అవి దొరికినా కూడా వాళ్ళకు నాజియా వస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. బట్ ఒక్కటి ఇక్కడ, ఈ సమయంలో డీ అడిక్షన్లో పోతారు కానీ సైకలాజికల్గా యాంగ్జైటీ, డిప్రెషన్స్ డెవలప్ అవుతాయి. ఓకే. దాంతో సూసైడ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వ్యక్తులకు
యాంటీ డిప్రెసెంట్స్, యాంగ్జోలైటిక్స్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే ఆల్ప్రోజోలం అని, క్లోనజిపామ్ అని, ఇట్లాంటి మెడిసిన్స్, రెస్టిల్ అని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే అవి వాళ్ళకి సప్లై చేస్తే, డోర్ డెలివరీ ఇస్తే ఓకే మనం మానసికంగా దెబ్బతినే వాళ్ళని కాపాడుకోగలుగుతాం. ఓకే ఓకే సో లక్కీగా 30 రోజుల ముందు మేము ఫస్ట్ మీడియాలో ఇంటర్వ్యూ అయినప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత ఈటెల రాజేందర్ గారు 21 సైకాట్రిస్ట్లను ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారు. మన తెలంగాణ ప్రజనికానికి అది ఉపయోగంగా నడుస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఎనీవే నిన్ననో ఇవాళ వైన్ షాపులు కూడా ఓపెన్ చేస్తాం అన్నారు. సో అది ఓపెన్ చేస్తే మళ్ళీ అంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక అతనికి హిప్ సర్జరీ చేశాను. మత్తు ఇచ్చాము, పెద్ద మత్తు ఇచ్చాము, పెద్ద ఏజ్ అని, 48-50 ఏళ్ళు ఉంటాడు. ఓకే మత్తు రికవరీ చేశాం, యాంటీడోట్స్ ఇచ్చాము, రివర్సల్స్ ఇచ్చాము, రికవర్ అయిపోయాడు. కానీ మనిషి బయటికి రావట్లా, కొట్టుకుంటున్నాడు. అనెస్థీషియా ఎఫెక్ట్ నుంచి ఇంకా కంప్లీట్ రికవరీ కావట్లా. కొంత మాకు భయంగా అనిపించింది. ఏంటి ఈ వ్యక్తి ఇంత అనెస్థీషియా ఇచ్చి ఇంత రివర్సల్ ఇచ్చినా రికవర్ అవుతలేడని చెప్పేసి బయటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని అడిగా, ఏంటమ్మా ఆయనకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా ఏంటంటే, సార్ రోజు ఒక బాటిల్ తాగుతాడు సార్, విస్కీ బాటిల్. ఏం చేయాలా? ఆల్కహాల్ విడ్రాల్ సిమ్టమ్స్ తాగించారా? ఆల్కహాల్ విడ్రాల్ సిమ్టమ్స్. నోటి గుండె ఇవ్వద్దు, ఎందుకంటే మత్తు ఉన్నాడు, లంగ్స్ పోతే రిస్క్. ఇది మీరు కట్ చేస్తారో లేదో చెప్పొచ్చో చెప్పరాదు కానీ చెప్తున్నాను. పర్లేదు చెప్పండి. ఒక హాఫ్ బాటిల్ తెప్పించా ఆపరేషన్ థియేటర్లోకి, కింది నుంచి ఎనిమేలాగి ఇచ్చేసా. 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. అసలు ఇవ్వకూడదు అదే డాక్టర్గా, కానీ ఎక్కేయాల్సి వచ్చింది. 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. అంటే ఆల్కహాల్ విడ్రాల్ సిమ్టమ్స్ మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎంత డేంజర్గా ఉంది నిజంగా. నేను ఒక ఆపరేషన్కు ఒక టెక్నికల్గా సౌండ్ డాక్టర్స్ని దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా అనెస్థీషియా డ్రగ్స్ ఇచ్చి ఆపరేషన్ చేసినోడిని బయటికి తీసుకురాలేకపోయినా అనెస్థీషియా ఉంటే ఆల్కహాల్ విడ్రాల్ సిమ్టమ్స్ ఎంత అంటే 2-3 రోజుల నుంచి వాడు తాగట్లా. ఓకే, అది వాడికి ఎఫెక్ట్. సో స్మోకింగ్, ఆల్కహాల్ విడ్రాల్ సిమ్టమ్స్ మనం అంత ఈజీగా తీసుకోవద్దు. మర్డర్స్ అనేది చేస్తారు, సూసైడ్ అని చేసుకుంటారు. రైట్ సార్. ఒకటి ఈ 50 రోజులు అనేది వాళ్ళకు ఒక వరం అనుకోవచ్చా? పోనీ ఇక మానేస్తారు? అబ్సల్యూట్లీ. మెడిటేషన్, యోగా, నిబద్ధత పాటించి, ఫ్యామిలీ మీద ప్రేమ ఉండి, తన ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నవాడికి ఇది వరమే. 100% ఇది వరం. ఎట్లా అంటే బయట పొల్యూషన్ లేక, ఊపిరితిత్తుల వ్యాధులు లేక చాలామంది హాయిగా బతుకుతున్నారు బ్రహ్మాండంగా. మా ఫ్రెండ్ వాడు అమిత్ ఇందులో చండీగఢ్లో వాడికి కొండపైన ఇల్లు, 50 సంవత్సరాలు ఎప్పుడు కూడా వాడు హిమాలయాస్ చూడలే. ఇవాళ వాడు హిమాలయాస్ చూసి నాకు ఫోటో పంపించాడు. కేవలం పొల్యూషన్ లేకపోవడం, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. జస్ట్ ఇమాజిన్. అంటే దాని అర్థం ఏంది? మనం పొల్యూషన్లో ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నాం. సో అలాగే రోడ్డు మీద యాక్సిడెంట్స్ లేక, రోడ్లో వెహికల్స్ రోడ్ల మీద యాక్సిడెంట్స్ లేక మేము నెలకు 100 ఆపరేషన్లు చేసేది ఇప్పుడు 5 ఆపరేషన్లు చేస్తాం. ఒక 10 లక్షల మంది కూడా బతికిపోయి ఉంటారు. రోజు 1500 డెత్స్ అండి ఇండియాలో. రోజు 1500 డెత్స్. 50 రోజుల్లో కోవిడ్ పేషెంట్స్ 1000 మంది చనిపోయారు అంతే. రోజు 1500 డెత్స్ ఇండియాలో. 50 రోజులు లాక్డౌన్లో చనిపోయింది ఎంత కోవిడ్ వల్ల? 1000 మంది. యమలోకం ఖాళీ అయిపోయి ఉంటుంది. యాక్సిడెంట్స్ అయితే ఎవరు ఆపలేరు. యాక్సిడెంట్స్ అవుతాయి, క్యాన్సర్, హార్ట్ అటాక్ అవన్నీ మనకు చెప్పొస్తాయి, కొన్ని ఉంటాయి. కానీ యాక్సిడెంట్స్ చెప్పండి. సో అలాగే ఇవాళ 50 రోజుల్లో మీరు అడిగిన క్వశ్చన్కి నిజంగా స్వతహాగా ఆలోచించే వ్యక్తి తన కుటుంబం కోసం, తన ఆరోగ్యం కోసం నిబద్ధత ఉండి కౌన్సిలింగ్ చేసిన పద్ధతిలో బతకగలిగితే ఈ చెడు అలవాట్లను దూరం చేసుకోవచ్చు. అవును, ఎందుకు చేసుకోరాదు? చేసుకోవచ్చు, అద్భుతంగా హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు మామూలుగా మన సినిమాలో చూస్తుంటాం, ఒక సంవత్సరం పాటు 4 రోజులు అట్లా రూమ్లో బంధించేసి అలా బయటకు వస్తే ఇట్లా 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 ఏదో మనం ఆ సూర్యుని ఫేస్ చేయలేక, బయటి పరిసరాలను ఫేస్ చేయలేక ఇట్లా ఉంటాం కదా.
ఇప్పుడు లాక్డౌన్ తర్వాత పోస్ట్ లాక్డౌన్ కూడా మన పరిస్థితి అలాగే ఉంటుందా? 100%. ఇప్పుడు ఎందుకండి, సినిమాలో 3 గంటలు సినిమా చూసి బయటకు వస్తే మనకి ఎలా ఉంటుంది? ఒక వింతలాగా ఉంటుంది. అవును కంటిలో పొరలు వేరే కనపడతాయి. అవును, విచిత్రంగా పొరలు మన ఎదురుగున్న వస్తువులు కాకుండా పొరలు కనపడతాయి. అలాగే బాడీని ట్యూన్ చేసే దాని పద్ధతి ఉంటుందండి. మీరు పొద్దున్న లేచి స్నానం చేసి రెడీ అయ్యి వెహికల్ వేసుకొని పోయి జాబ్ చేసుకొని సమస్యలన్నీ పట్టించుకుంటూ వచ్చి ఇంట్లో మళ్ళీ వచ్చి భోంచేసి పడుకునేది వేరు. ఇవాళ ఇంట్లోనే బందీలుగా ఉంటారు. మీరు ఒక క్లైమేట్కి అక్లటైమైజ్ అయిపోతారు. మిమ్మల్ని మీరు మార్చుకొని ఉంటారు. అలవాటు అనేది ఎట్లుంటుంది అంటే అండి, నన్ను పొద్దున్న లేచి 5 గంటలకు జాబ్ ఉంది రమ్మంటే మొదటి రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది. 5 గంటలు. రెండో రోజు కాస్త ఇబ్బంది ఉంటుంది. మూడో రోజు కాస్త ఇబ్బంది. 5వ రోజు ఏమవుతుంది? నార్మల్ లేచి వెళ్ళిపోతాం, ట్యూన్ అయిపోతుంది. అలాగే ఏ అలవాటైనా బాడీకి ట్యూన్ అయిపోతుంది. ఆ ట్యూన్ అయిన బాడీని బయటికి తీసుకురావాలంటే నీకు మళ్ళీ కొన్ని రోజులు పట్టుద్ది. మళ్ళీ 5, 10, 20 రోజులు పట్టుద్ది. సో అట్లాంటి క్లైమేట్ మార్చవచ్చు. మంచిని వాడుకొని వ్యక్తులు తాగుడు అలవాటు మానేసి మంచి వ్యక్తులుగా మారచ్చు. కుటుంబంలో ఒక అవగాహన వచ్చి కుటుంబ సభ్యులు ఇంటిమేసి మంచిగా పెరగవచ్చు. ఇంట్లో మన పని మనం చేసుకుని అలవాట్లు నేర్చుకోవచ్చు. అంటే ఆర్థికంగా ఎక్కడైతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేది మానేసి ఇంట్లో ఉన్న వస్తువులు వంట చేసుకొని తినుడో, లేకపోతే తన పని తను చేసుకొని వేరే వ్యక్తులు చేసే పని మన పని చేసుకొని ఆర్థికంగా డెవలప్ అవ్వడం, రేపు ఏదో ఒకటి నేర్చుకుంటామండి మనం. 100% ఈ 50 రోజుల్లో నన్ను నేను నేర్చుకుంటాను. నేను ఇవాళ లేచి కిచెన్లో వెళ్ళి ఛాయ్ పెట్టుకుంటున్నాను అంటే దట్స్ ఎ గుడ్ సైన్. అంతే, దట్స్ నాట్ ఎ బ్యాడ్ సైన్. ఇప్పుడు మీది ఉమ్మడి కుటుంబం సార్, ఇప్పుడు ఏమైనా గొడవలు అవుతున్నాయా? అబ్సల్యూట్లీ లేదండి. అందరూ పోయి వంట రూమ్ లో, అదృష్టం కొద్దీ 3 అన్నదమ్ములము. 3 అంటే పెళ్లి లేనప్పుడు గొడవలు అయ్యేటి, కానీ మేము 3 లక్కీగా మానిటర్ చేసినాము. 3 కిచెన్ పంపించకుండా చూసుకున్నాము. ఎక్కువ గొడవ లేదు కిచెన్. ఆ కిచెన్ నుంచి దూరం పెట్టాము. మీకు అవసరం ఉంది వెళ్ళి తినండి తెచ్చుకోండి అన్నాం, కానీ కిచెన్ లో పోద్దన్నాం. అది మమ్మల్ని కాపాడింది. ఇప్పుడు ఆ 3 కూడా అక్క చెల్లెల్లాగా ఉన్నారు. అలవాటు పడిపోయారు. అంటే మా 3 అన్నదమ్ముల కన్నా ఎక్కువ ప్రేమగా ఉన్నారు వాళ్ళు. అర్థమైంది కదా మీకు? ఉమ్మడి కుటుంబంలో మాడిఫికేషన్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత మాడిఫికేషన్ ఎలా అవుతుందంటే, మా అన్నదమ్ముల కన్నా ఎక్కువ ప్రేమగా అక్క చెల్లెలాగా ఉంటున్నారు. ఒకటి ఇందులో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే అందరూ పాజిటివ్గా ఆలోచించి బిజినెస్ ప్రమోషన్లో ఉంటారు. మైనస్ ఏంటంటే లెథార్జిక్గా ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు అనుకో, 17 మందిలో పట్టింపు లేని, అంటే కొంతమంది యాటిట్యూడ్ ఉంటుంది. యూ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు 5 ఏళ్ళు సమానంగా ఉండనట్టు ఇంట్లో ఎంత అన్నదమ్ములైనా ఎంత అక్క చెల్లెలైనా ఇంకెవరైనా కానీ 100లో ఒక్కరన్నా తేడా ఉంటారు. అంటే స్వతహాగా జీన్స్ యాటిట్యూడ్ లెథార్జిక్ ఉంటారు అనుకో, ఆ వ్యక్తికి నష్టం జరిగేది ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చేస్తున్నారులే అంతేగా, నాకేమొచ్చింది, వాళ్ళు పెడుతున్నారులే నాకేమొచ్చింది అనే యాటిట్యూడ్ కూడా డెవలప్ కావచ్చు. సో అలాంటి వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేసుకొని డెవలప్ చేయడము, వాళ్ళకు బాధ్యత అప్పచెప్పి ప్రమోట్ చేయడము, ఈ 2 పనులు చేస్తే ఈ జాయింట్ ఫ్యామిలీ అనేది డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఫ్యూచర్కి. అట్లాంటి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండి ఎంత డ్యామేజ్ అవుతుందో మనం చూస్తున్నాం. కుటుంబం ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా, ఇప్పుడు మా పిల్లల్లో కానీ వాళ్ళ మ్యారేజ్లో కానీ ఏమైనా ఇష్యూ వస్తే మా దగ్గర వస్తున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు, సాల్వ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అదే న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఇవి ఉండదు. ఈగోయిజం పెరిగిపోతుంది. ఆ రోజు పిల్లల్ని విడదీయడం, వాళ్ళు విడిపోవడం, డైవర్స్ చేసుకోవడం, డివోర్స్ ఇచ్చుకోవడం, ఇట్లాంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇట్లాంటి సమస్యలు నాకు తెలిసి జాయింట్ ఫ్యామిలీలో రావు. వండర్ఫుల్ సార్. ఇప్పుడు చెప్పండి, ఈ 16 రోజులు మళ్ళీ లాక్డౌన్ బందీలో, కాకపోతే ఒక 33% వరకు స్వేచ్ఛ ఏదో ఇచ్చారు. రెడ్ గ్రీన్ జోన్ కావచ్చు, ఏదో ఇట్లాంటి ఇచ్చారు కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ కొత్త లాక్డౌన్ నిబంధనల మేరకు? అబ్సల్యూట్లీ మనకు ఈ నిబంధనల్లో వాళ్ళే 3 గ్రేడింగ్స్లో ఇచ్చారు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అండ్ గ్రీన్ జోన్. సో దాన్ని ఆ ప్రాతిపదికన డివైడ్ చేసినారు. వీళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి. వాటిని మనం గవర్నమెంట్ చెప్పినట్టుగా పాటించాలి. బేసిక్ కోవిడ్ మేనరిజమ్స్ అనేది మీ అందరికీ తెలుసు, వాటిని పాటించండి. ఏవైనా సిమ్టమ్స్ వస్తే, ఏమన్నా లక్షణాలు అనిపిస్తే స్వతహాగా స్వీయ పరీక్షలు చేయించుకోండి. ప్రపంచంలో ఎక్కడా ఎఫెక్ట్ కానీ 52 మంది పిల్లలు మన గాంధీ హాస్పిటల్లో మొన్న అడ్మిట్ అయ్యారు. ప్రపంచంలో ఎక్కడ ఇంతమంది పిల్లలు ఎఫెక్ట్ కాల.
యూత్, అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు ప్రపంచంలో. కానీ చిన్న పిల్లలు కేవలం మన దగ్గరే. ఎందుకంటే మన ముస్లిం సోదరులు మర్కాజ్ పోయి వచ్చిన తర్వాత ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్స్ తోటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళనే కాదు వాళ్ళ భార్య పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టారు. కాబట్టి గాంధీలో 52 మంది మీరు చూశారు కదా మొన్న ఎంత చిన్న పాపని కూడా అదృష్టం కొద్దీ అందరికీ ఇమ్యూనిటీ బాగుంది, గాంధీలో ఇచ్చిన బేసిక్ ట్రీట్మెంట్ తోటి రికవర్ అయ్యి బయటకు వచ్చారు. సో దయచేసి ప్రజలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన లక్షణాలు వచ్చిన స్వీయ పరీక్ష చేయించుకోవడం, లోకల్ డాక్టర్ని కలవడం, లేకపోతే గాంధీ హాస్పిటల్లో కోవిడ్ పరీక్షలు చేసే విధంగా అవైలబిలిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పరీక్ష చేసుకోండి. రైట్. మీ వృత్తిలో ఉన్నప్పుడు కూడా కోవిడ్ లక్షణాలని పాటించండి. రైట్. వృత్తిపరంగా మీరు చేస్తున్నారు. ఓకే. సంస్థ యొక్క యాజమాన్యం రెస్పాన్సిబిలిటీ వీళ్ళందరి మీ వృత్తిపరంగా వచ్చిన వ్యక్తులందరికీ టెస్టులు చేయించి డాక్టర్తో చెకప్లు చేయించి వాళ్ళని జాబ్లో తీసుకోండి. ఓకే. దయచేసి ప్రభుత్వాన్ని కానీ సంస్థల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ కష్టకాలంలో సార్ ఒక్క ప్రశ్న, ఎక్కడ చేయించుకోవాలి సార్ టెస్టులు? బేసిక్ టెస్ట్లు అయితే మీకు మన కోవిడ్ హాస్పిటల్స్ అని రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళు శాంపుల్స్ తీసి వైరాలజీ ల్యాబ్ పంపిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో శాంపుల్స్ తీసుకుంటున్నారు. యాంటీబాడీ టెస్ట్ అక్కడే చేస్తున్నారు. కంపల్సరీ గాంధీ పోవాల్సిన అవసరం లేదు. యాంటీజెన్ టెస్ట్ ఏమో వైరాలజీ ల్యాబ్ పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు చేయించుకోవచ్చు. కానీ లక్షణాలు లేని వాళ్ళు అందరూ వెళ్ళి పరిగెత్తి చేయించుకోవద్దు, అది అనవసరంగా వృధా అవుతుంది. టిపికల్గా లక్షణాలు ఉన్న వాళ్ళే చేయించుకోవాలి. పోనీ మీరు గాంధీ హాస్పిటల్ పోయి స్క్రీనింగ్ చేయించుకున్న తర్వాత వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళకి టెస్టులు చేస్తారు. గాంధీ కానీ ఎనీ ఏరియా హాస్పిటల్లో కానీ. ఇప్పుడు ఎక్కడైతే ఒక రెడ్ జోన్ అని పెట్టారనుకోండి, అక్కడ ఏం చేస్తున్నారు, ఒక పాజిటివ్ పేషెంట్ వస్తే వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ స్క్రీన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కలిసిన చుట్టుపక్కల వాళ్ళని స్క్రీన్ చేస్తున్నారు. కానీ మొత్తం వాడలో ఉందని అందరినీ టెస్ట్ చేయట్లేదు. అంటే బేసిక్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని అలా చేస్తున్నారు. ఇది చేయండి. కార్మికులారా అందరూ జాగ్రత్తగా పని చేసుకోండి, కానీ మేనరిజమ్స్ చేసుకోండి. సిమ్టమ్స్. సో ఇది ఒకటి. రెండోది, నాకు తెలిసి ఒక 10 లక్షల మంది మన తెలంగాణలో అన్ఎంప్లాయిడ్ అవ్వచ్చు ఇప్పుడు. అవునండి. ఎందుకంటే చాలా సంస్థలు ఎత్తేస్తున్నారు. మిడిల్ క్లాస్ MSM కానీ లేకపోతే మేజర్ చాలా సంస్థలు కూడా వ్యక్తులను తీసేస్తున్నారు. కేసీఆర్ గారు అంటున్నారు శ్రీశైలం వల్ల కాళేశ్వరం వల్ల మొత్తం తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది. ఐ యాక్సెప్ట్ ఇట్. నేను కూడా చూశాను చాలా చోట్ల. మా గోదావరి నదిలో ఇన్ని రోజులు ఎండాకాలంలో నీళ్ళు లేదు, ఇప్పుడు నీళ్లు ఉంటున్నాయి, పంటలు బాగా వస్తున్నాయి. మక్కలు కానీ రైస్ కానీ బాగా వస్తుంది. 1 కోటి ఎకరాలు అన్నారు. 1 కోటి ఎకరాలు కాకపోతే 50 లక్షల ఎకరాలు ఉంటాయి. మెకనైజ్ చేసేయండి. ఇంపోర్టెడ్ మెషిన్స్, ఇండియన్ మెషిన్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి కొనేసి ఈ 10 లక్షల అన్ఎంప్లాయిడ్ వాళ్ళని ఒక్కొక్క మెషిన్ ఒకరికి ఇచ్చేయండి. రోజు వాడు 2,000 నెలకు 20,000 సంపాదించుకుంటాడుగా హ్యాపీగా. అదొకటి. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇండియాలో ప్రతి చోట ఆగ్రో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయండి. అంటే పాలిష్ చేసి హై క్వాలిటీ తెచ్చి వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ మనకు రేట్ రాదు. సపోజ్ ఒక రైస్ ఇక్కడ మనకు 50 రూపాయలు ఉంటే ఎక్స్పోర్ట్ చేస్తే మనకు 150-200 రూపాయలు వస్తుంది. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ మెకనైజ్ చేస్తే కనీసం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మందికి అన్ఎంప్లాయీస్కి మనం జాబ్ ఇవ్వగలుగుతాం. ఇక అంతకుమించి మనకు వేరే దారి లేదు. ఇప్పటికిప్పుడు మనం ఇండస్ట్రీస్ డెవలప్ చేయలేం. ఇప్పటికప్పుడు జాబ్ ఇవ్వలేము. గవర్నమెంట్ లో కూడా జాబ్ ఇవ్వలేము. సో మన ఇండియానే అగ్రికల్చర్ బేస్డ్ ఇండియా, కానీ అగ్రికల్చర్ ఇన్ని సంవత్సరాలు పట్టించుకోలేదు. 1 కోటి ఎకరాలు మీరు అన్నట్టుగా 1 కోటి ఎకరాలు ఇప్పుడు సాగులోకి తేవచ్చు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ తీయండి. ఇప్పుడు ప్రాన్స్ ఇక్కడ మనకు 500 రూపాయల కిలో అయితే అమెరికాలో 2,000 రూపాయల కిలో. అవునా కదా? ఫిష్ మంచి కోల్ మంచి క్వాలిటీ. ఇక్కడ క్వాలిటీకి ఉన్న రేటు ఇండోనేషియా కోల్కి లేదండి. ఇండియన్ కోల్కి అంత వాల్యూ ఉంది. సో రిసోర్సెస్ని వాడుకోవాలంటే, అన్ఎంప్లాయిడ్ వాళ్ళకు మనం రిసోర్స్ చూపించాలంటే ఇది ఒక్కటే దారి. దట్ ఈస్ ద బెస్ట్. వీలైనంత వరకు గవర్నమెంట్ హెల్త్ సెక్టార్లో బడ్జెట్ పెంచి హెల్త్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళని కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉన్న డాక్టర్లందరినీ ఇన్వాల్వ్ చేయండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీరు ఇచ్చే టారిఫ్ మాకు పీనట్స్ అండి. మేము ఒక ఆపరేషన్ 80,000 లక్ష రూపాయలు చేసే ఆపరేషన్ 30,000కి చేస్తున్నాం. అంటే మేము ఎంత కాంప్రమైజ్ అవుతున్నాం? మీరు ఈ 130 కోట్ల మందిని 40 లక్షల డాక్టర్ల చేతిలో పెట్టండి, డివైడ్ చేసేయండి.
40 లక్షల మంది డాక్టర్లు 130 కోట్ల మందికి డివైడ్ చేసేయండి, ఇంకా మెడికల్ కాలేజీలు పెట్టండి, ఇంకా డాక్టర్లను ప్రొడ్యూస్ చేయండి. సింపుల్గా ఈ పేషెంట్కి సమస్య వస్తే ట్రీట్ చేయి. ఆరోగ్యశ్రీ టారిఫ్ లాగానే మాకు తక్కువ టారిఫ్ ఇవ్వండి, యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. సో మీరు ఇరిగేషన్కి 1,00,000 కోట్లు పెట్టే దగ్గర దీనికి 4 to 5%, 6% బడ్జెట్ ఇస్తే 100% ఇలాంటి ఎమర్జెన్సీ విపత్తులు వచ్చినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ విపత్తులు వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పటికీ న్యూయార్క్ లాంటి వాళ్ళ తప్పిదాలను మనం చూడగలుగుతాం. ఒకప్పుడు గొప్ప కంట్రీ అన్నీ ఉన్నాయి అనుకున్నాం, ఇవాళ వాళ్ళ డొల్లతనం అంతా మొత్తం బయటపడింది. అలాంటి విపత్తు మనకు వచ్చుంటే మనం ఎన్ని కోట్ల మంది చనిపోయేవాళ్ళండి. మన అదృష్టం కానీ లాక్డౌన్ వల్లనే కదండి. లాక్డౌన్ కాదు, చైనీస్లు మన దగ్గర రాలే, ఓకే, ఫారెన్ ఫ్లో మన దగ్గర లేకుండే. జనవరి ఫిబ్రవరిలో ఫారెన్ పబ్లిక్స్ మనకు ఫ్లో లేకుండే, ఓన్లీ ఎన్ఆర్ఐస్ వచ్చారు. ఎన్ఆర్ఐస్ ప్రైమరీ కాంట్రాక్ట్ అనేది చాలా తక్కువ ఉన్నది. ఈ మర్కాజ్ తోటి కొంత ఇన్ఫ్యూజ్ అయినరు. చైనీస్లు మనకు ఫ్లో లేరు, యూరోపియన్స్ మనకు ఫ్లో లేరు. ఫారినర్స్ ఎన్ఆర్ఐస్ వచ్చారు కానీ తక్కువ ఇన్ఫెక్టెడ్ వచ్చారు. ఫారినర్స్ మన దగ్గర లేకపోవడం మన అదృష్టం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఇంత తక్కువ కేసులు ఉండడం, ప్రైమరీ కాంటాక్ట్ చేసే వాళ్ళు తక్కువ రావడం లక్కీ మనం అదృష్టం. రైట్. ఇంకా ఫైనల్గా సార్, ఈ 16th నాడు ఎత్తేసిన తర్వాత కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? 100% గేరప్ కావాలండి. ఎంతకాలం? 100% 1 year వరకు గేరప్ కావాలండి. 1 year మనం ఫిజికల్గా క్వారంటైన్ కాకుండా మెంటల్గా క్వారంటైన్ కావాలి. మెంటల్ క్వారంటైన్ అంటే మళ్ళీ యథావిధిగా కోవిడ్ మేనేజిజమ్స్, పరిశుభ్రత, మన జాగ్రత్త పరచడం, హెల్త్ ఇండస్ట్రీ బాగా డెవలప్ కావాలి. గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ కావాలి. హాస్పిటల్స్ పెరగాలి, ఆక్సిజన్ అవైలబిలిటీ రౌండ్ ద క్లాక్ ఉండాలి. నేను ఎన్నోసార్లు అన్నాను, 1940లో 22 లక్షల పాపులేషన్కి హైదరాబాద్కి, అదే ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ ఉండే. 1,30,00,000 ఇప్పుడు ఉంటే అవే 3 హాస్పిటల్ ఉన్నాయి. బెడ్స్ కాస్త ఒక 4,000 బెడ్స్ పెరిగినాయి. ఈ 1,30,00,000కు కనీసం 50 బెడ్లు అవసరం. మనకు 50,000 బెడ్లు మనకు అవసరం. కానీ ఇప్పుడు ఉన్నాయంతా 8,000 నుంచి 10,000 మధ్యలో ఉన్నాయి. మొన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇచ్చి కేసీఆర్ మంచి పని చేశారు. ఎందుకంటే అది ఇస్ అ వెరీ గుడ్ ఐడియా, బట్ అది సరిపోదు మనకి. అది మెడికల్ కాలేజ్ చేయడం, 1,500 బెడ్స్ ఇవ్వడం. ఇప్పుడు మనకు నార్త్ ఉంది, గాంధీ ఉంది, ఈస్ట్ ఉంది, సౌత్ ఉంది, కానీ వెస్ట్ లేదు. ఈ హాస్పిటల్ కానీ యాక్చువల్ చెప్పాలంటే బాంబే హైవేకి ఒక 5,000 బెడ్లు, విజయవాడ హైవేకు 5,000 బెడ్లు, మెదక్ మేడ్చల్ పోయే హైవేకు 5,000 బెడ్లు, విజయవాడ హైవే ఇట్లా మేజర్ అవుట్ సైడ్గా ఒక 5,000 బెడ్లు మనం చేయగలిగితే ఈ లాక్డౌన్ ఎత్తేసినా కూడా ప్రమాదం ఉండదు. ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నేను అన్నట్టుగా ఒక్కొక్క డాక్టర్కు బాధ్యత అప్పచెప్పి ఇప్పుడైనా కనీసము ఈ సర్కార్ దవాఖానలను పెట్టారు కదా, ఏం దవాఖానలు అవి, మన హైదరాబాద్లో బస్తీ దవాఖానలను ఇంకా ఎక్కువ పెంచి, ఇప్పుడు మీకు కావాలంటే చాలామంది డాక్టర్లు కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చి పనిచేయడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయి డాక్టర్లకు ప్రైవేట్ సంస్థలలో ఇన్కమ్ లేక కూడా 30,000కు 40,000కు పనిచేసే డాక్టర్లు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు మీరు 60,000 శాలరీ ఇచ్చి కొన్ని అమ్యూనిటీస్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి పనిచేయగలుగుతారు. మీరు యాంటీబాడీ టెస్ట్ చేయడానికి కిట్స్ బస్తీ దవాఖానలలో కూడా ఉండాలి. బేసిక్గా హిమోగ్లోబిన్, సిబిపి, యూరిన్ టెస్ట్ ఎట్లా చేస్తామో కోవిడ్కి సంబంధించిన సిరోలాజికల్ టెస్ట్లు కంపల్సరీ అవైలబిలిటీ చేయాలి. ప్రతి ఇంటికి అంగన్వాడీ వాళ్ళు వెళ్ళి స్క్రీనింగ్, అంగన్వాడీతో బేసిక్ మెడికల్ ఆఫీసర్, ఒక అలోపతి అనే కాదు, హోమియోపతి ఉన్నారు, ఆయుర్వేదిక్ ఉన్నారు, యునాని ఉన్నారు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి. మేము సరిపోకపోతే ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ చేయండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్సే కాదు, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ప్రతి జిల్లాలో ఉన్నాయి, వాళ్ళని స్ట్రెంథెన్ చేయండి. వాళ్ళకు కొంత బడ్జెట్ ఇవ్వండి. మీరు స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ అదర్స్, యూ స్పెండ్ ఫర్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ పెట్టండి. బడ్జెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. ఇది బడ్జెట్ లేకని ఇప్పుడు ఈటల రాజేందర్ గారు రాత్రి బావులు కష్టపడుతున్నారు, కానీ ఆయనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎంతకాలం చేయగలుగుతాడు? డాక్టర్స్ లేకపోతే. సో
ఇవన్నీ సమృద్ధిగా ప్రతి క్లినిక్లో ఆక్సిజన్ సిలిండర్ అవసరం అండి. కోవిడ్ పేషెంట్ సీరియస్ కాకముందే ఆక్సిజన్ ఇస్తే బాగా రికవర్ అవుతారు. ఓహోహో. ఆయాసంతో వస్తాడు. అవును. ప్రతి ఆయాసం కేసును తీసుకుపోయి కోవిడ్ హాస్పిటల్లో పెట్టాల్సిన అవసరం లేదు. వాడి బేసిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చి నెబులైజేషన్ చేసి బేసిక్ ఆక్సిజన్ నువ్వు క్లినిక్లో పెట్టావనుకోండి రికవర్ అవుతాడు. ఓకే. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుకొని సిస్టమేటిక్గా రెడ్ని, ఆరెంజ్ని, గ్రీన్ జోన్లని డివైడ్ చేసి ఎవరికి ఎంత కావాలో అంత మెడికల్ సపోర్ట్ ఇస్తూ లాక్డౌన్ ఎత్తేస్తే డెఫినెట్లీ నేను చెప్తున్నా మళ్ళీ మన ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. ఈ లోపల ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేస్తున్నామో ప్రజలు రోడ్ల మీద వస్తున్నారంటే హర్డ్ ఇమ్యూనిటీ, ఆటోమేటిక్గా సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి సిస్టమ్. సార్ ఈ వర్షాకాలం వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? లో టెంపరేచర్స్ వర్షాకాలంలో ఫ్లూస్కి ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద డేంజరస్ సీజన్. మామూలుగా జ్వరాలు వస్తాయి, యూజువల్గా డేంజరస్ సీజన్. అందులో ఆ లక్షణాల్లో ఈ స్మూత్ మెంబ్రెన్స్ ఆ టెంపరేచర్స్ని మానిటర్ చేయలేవు. ఓకే. ముక్కు, కంటి, నోరు లోని ఏవైతే లాలాజలమ్స్ ఈ మెంబ్రెన్స్ ఉన్నాయో అవి చాలా సున్నితంగా ఉంటాయి. అవును. మీరు ఒక ఐస్ క్రీమ్ తింటేనే జలుబు వచ్చేస్తుంది. అవును. బికాస్ ఆఫ్ ఆ సెన్సిటివిటీ. ఓకే. ఆర్ ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా ఏదైనా కాజ్ కావచ్చు. రైట్. సో కొంచెం అందుకనే కదా సీజన్ టు సీజన్ మనకు కొన్ని డిసీజెస్ వస్తాయి. ఒక సీజన్లో ఒకటి ఉంటే ఒక సీజన్లో ఒకటి ఉండదు. సో సీజనల్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో మనం సిమ్టమ్స్ ప్రకారం జాగ్రత్తలు తీసుకుందాం. ఓకే. కంగారు పడొద్దు. ఓకే. వర్షం వస్తుంది కొంపలు మునిగిపోతున్నా భయం ఉండదు. జలుబు వచ్చింది, అది అలర్జీ వలన వచ్చిందా, అది వైరస్ వలన వచ్చిందా, అది బ్యాక్టీరియా వలన వచ్చిందా, డాక్టర్ చూపించుకొని దానికి కరెక్ట్ యాంటీడోట్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే నెబులైజేషనో లేకపోతే ఆవిరి పట్టడమో ఏదో ఒకటి చేయండి, యాంటీబయాటిక్ తీసుకుంటే యూ విల్ రికవర్. ఓకే. ఓకే. సీజనల్ వేరియేషన్లో ఏ ఏజ్ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, ఓల్డ్ ఏజ్ వాళ్ళని ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకున్న కోమార్బిడ్ డిసీజెస్ తోటి సివియారిటీ ఉండదు. ఓకే. సో ఆ జాగ్రత్త పడాలి. యూజువల్గా సైకాట్రీ ప్రాబ్లంలో ఈ మధ్యకాలంలో నేను స్టడీ చేసింది ఏంటంటే మనం ఇద్దరం మంచి ఫ్రెండ్స్. అవును. నీకెంత ధైర్యం ఉందో నాకంతే ధైర్యం ఉంది మనం భావిస్తాం. కానీ డిప్రెషన్స్లో నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు, నువ్వు ఎక్కువ డిప్రెషన్లో పోయినప్పుడు, అవును, అది నీ పరిస్థితిని విపరీత దారుల్లోకి తీస్తున్నప్పుడు నిన్ను నువ్వు జడ్జిమెంట్ చేసుకోలేవు. ఓకే. కొన వరకు వస్తావు, అక్కడే జడ్జిమెంట్ ఫెయిల్ అవుతుంది. ఓకే. సూసైడ్ చేసుకుంటావు. అలాంటి మిత్రులకు నేను ఒకటి చెప్తున్నా, ప్లీజ్ చక్కటి పుస్తకం చదవడం, నీకు నచ్చిన ఎనీ ప్రోగ్రామ్ టీవీలో కానీ నీ చూడడము, ఒక మంచి ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం. నువ్వు సచ్చి సాధించలేవేమి, బతికి సాధించాలి. నువ్వు నిన్నటి వరకు చెడు చేసినావు, రేపు మంచి చెయ్యి, ఈ చెడు ఎక్కడికో పోద్ది. అవును, అంతే కదా. అంతే. నువ్వు నిన్నటి వరకు చెడు చేసినా అని చెప్పి భయంతో చావాలనుకుంటున్నావు, రేపటి నుంచి మంచి చెయ్యి, హ్యాపీ. నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు సుఖంగా ఉంటారు, నీ మీద డిపెండ్ అయిన వ్యవస్థ సుఖంగా ఉంటుంది. ఈ ఎక్కడైతే జడ్జిమెంట్ తీసుకుంటావో ఆ జడ్జిమెంట్కు ఒక్కసారి వెనుకకు చూడు. ఓకే. ముందుకు పోకు. ఓకే. నా మిత్రులు ఎంతోమంది డాక్టర్లు అనెస్థీషియా డ్రగ్స్ ఇచ్చుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డాక్టర్ సింపుల్ రీజన్స్. నా క్లాస్మేట్ అనెస్థెటిస్ట్ వాడు, సారీ నాతోటి ఆర్థోపెడిక్ సర్జన్, మంచి గట్టి దిట్ట ఉంటాడు, నాయక్, స్మార్ట్గా ఉంటాడు. వాని వెనకాల అమ్మాయిలు ఎంతోమంది పడేవాళ్ళు. వాడు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమందంటే, మీ ఇంట్లో ఉండను, మీ ఊర్లో ఉండను, నా ఊర్లోకి వచ్చి నా దగ్గర ఉండాలని అంది. అంతే, అంతకెక్కువ అనలా. వాడు రాత్రి అనెస్థీషియా డ్రగ్ తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అది ఆ ఎడ్జ్ అండి. అది ఆ ఎడ్జ్లో ఒక మనిషి తోడుంటే, ఆ ఎడ్జ్లో మనిషి తోడని ఉండాలి, ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ అని ఉండాలి, ఏదో ఒకటి మైండ్ డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉన్నది, నేను ఆ అమ్మాయిని వదిలేయాలా, లేకపోతే ఆ అమ్మాయిని కన్విన్స్ చేసుకొని కౌన్సిల్ చేసి నా ఇంటికి తెచ్చుకోవడమా, లేదా నా పేరెంట్స్ని కన్విన్స్ చేసుకొని నేను అటు పోవడమా, ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంటుంది కదా వ్యక్తికి. 100% ఉంటుంది. సింపుల్గా చనిపోవడం దారి కాదు కదా. ఇంత పెద్ద డాక్టర్లు ఇలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటారు. నీ ఏజ్ అప్పుడు ఎంత, 28, 30. నువ్వు ఇంకా 40 సంవత్సరాలు జీవించేది ఉంది. నీ పవర్ని ఎక్కడ ఊరికే చావుకు వదిలేస్తే అలా.
నువ్వు ఆ 40 సంవత్సరాల్లో నువ్వు ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు కదా. అద్భుతంగా. ఒక ఛాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు నువ్వు ఒక డాక్టర్ పోయింటి సూసైడ్ చేసుకుని చచ్చే బదులు నువ్వు ఎన్ని కోట్ల మందిని బతికించేవాడివి. నువ్వు పొలిటికల్గా ఎదిగేవాడివి, నువ్వు ప్రొఫెషనల్గా ఎదిగేవాడివి, ఫ్యామిలీ వైజ్గా ఎదిగేవాడివి కదా. అంతకంటే నాకు వచ్చింది, నాకు 2-3 సార్లు సూసైడ్ చేసుకోవాలని వచ్చిందండి. అవునండి. ఐ ఆల్సో ఫేస్డ్ ఇట్, బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ 10 మందికి మంచి చేసైనా చనిపోవాలి కానీ అర్ధాంతరంగా చనిపోద్దు. ఎవరు అర్థం లేకుండా చనిపోవద్దు. సమయం వస్తుంది, చనిపోయే రోజు వస్తుంది. ఊరికే పుట్టుకున్న యాక్సిడెంట్లో చనిపోతావు, నువ్వు హార్ట్ అటాక్తో చనిపోతావు. నిన్ను నువ్వెందుకు చంపుకుంటావు? వెరీ బ్యాడ్. దిస్ ఈజ్ మై మెసేజ్ టు ద పీపుల్ హు ఆర్ సెన్సిటివ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విజయభాస్కర్ గారు అద్భుతమైన, చాలా అంటే సోషియో ఎకనామికల్ దగ్గర నుంచి ప్రతి విషయాల్లో మనిషి మానసిక స్థితికి సంబంధించినంత వరకు అద్భుతమైన సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.